మాండూక్యరహస్యం అవస్థాత్రయ విచారం ప్రథమ పరిచ్ఛేదం విషయప్రవేశం. ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో నమో గురుభ్యః. సర్వదర్శనములందు వేదాంతము యొక్క ప్రాముఖ్యత. మన దేశమున కపిల మహర్షి సాంఖ్య దర్శనమును, కణాద మహర్షి వైశేషిక దర్శనమును, గౌతమ మహాముని న్యాయ దర్శనమును, జైమిని మహర్షి పూర్వమీమాంసా శాస్త్రమును, పతంజలి యోగ దర్శనమును, బాదరాయణ మునీంద్రుడు వేదాంత మీమాంసా దర్శనమును రచించిరి. ఈ దర్శనకారులలో నందరును వేద ప్రామాణ్యమునంగీకరించియున్నను సాంఖ్యన్యాయ వైశేషికులు మాత్రము ముఖ్యముగా తమ తత్వ విచారమునకు తర్కమునవలంబించిరి. పూర్వోత్తర మీమాంసా దర్శనము లావిధముగాక తమ సిద్ధాంతమునకు వేదమే ముఖ్య ప్రమాణమని అంగీకరించి వేదవాక్యార్థ విచారమునకు ప్రాధాన్యతనొసగినవి. వేదాంతేతర దార్శనికులు ముఖ్యముగా తర్కమునాశ్రయించి దానివలన నిశ్చితమైనదియే పరమార్థమని భావించియుండిరి. ఈ విధముగనే జైన బౌద్ధులను తర్కశరణులైరి. ఈ ప్రపంచము యొక్క పరమార్థమేదియను విషయమున పరస్పరము ఖండించుకొనుట చేత ఈ దార్శనికులయందు ఏకాభిప్రాయము లేదని స్పష్టమగును. పూర్వమీమాంసకుడగు కుమారిల భట్టు కణాదో యది సర్వజ్ఞః కపిలో నేతికాప్రమా. కణాదుడు సర్వజ్ఞుడగునేని కపిలుడు సర్వజ్ఞుడు కాడనుటకు ప్రమాణమేమి అని తార్కికులను కపిలో యది సర్వజ్ఞః కణా దో నేతికప్రమ. కపిలుడు సర్వజ్ఞుడగునేని కణాదుడు సర్వజ్ఞుడు కాడనుటకు ప్రమాణమేమి అని సాంఖ్యులను ప్రశ్నించి వారిరువురును సర్వజ్ఞులైన ఎడలవారిలో నభిప్రాయ భేదములకు కారణమేమి అనియు ప్రశ్నించి తార్కిక సాంఖ్యులను నిరుత్తరులనుగా చేసెను. కాని కాలక్రమమున ఈ మీమాంసకుల అపౌరుషేయవాదమునందును జైన బౌద్ధులు దోషములను చూపించి వారినెదుర్కొనిరి. అనంతరము శ్రీశంకర భగత్పాదులచే వేదాంత దర్శనము ప్రచారమగుటచే జైన బౌద్ధ సిద్ధాంతము నడుగంటినవి. వేదాంతేతర దర్శనములలో నొక వ్యవస్థితమైన విచారక్రమము లేకుండుటచే నవి కాలక్రమమున అదర్శనములైనవి. కాని వేదాంత దర్శనము సాంఖ్యాదుల వలె కేవలము తర్కమునాశ్రయింపక, పూర్వమీమాంసకుల వలె కేవలము వేదమును మాత్రము ప్రమాణముగా నంగీకరింపక, శృతిని, అనుభవసమ్మతమైన తర్కమును, సార్వత్రికానుభవమును తమ సిద్ధాంతమునక ప్రమాణములని అంగీకరించనని శ్రీశంకరులు న ధర్మ జిజ్ఞాసాయామివ శృత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం కింతు శృత్యాదయో అనుభవాదయశ్చ యథాసంభవమిహ ప్రమాణం అని వచించిరి. శ్రీశంకరాచార్యుల పరమగురువులగు శ్రీగౌడపాదాచార్యులు అద్వైత వేదాంత దర్శనం యొక్క వైశిష్ట్యమును తమ మాండుక్య కారికలయందలి అలాతశాంతి ప్రకరణారంభమునొక మంగళ శ్లోకమునని విధముగా వచించిరి. అస్పర్శయోగో వైనామ సర్వసత్వసుఖోహితః అవివాదో విరుద్ధశ్చ దేశితస్థం నమామ్యహం అనగా ఈ వేదాంతము అద్వితీయ బ్రహ్మమును ప్రతిపాదించుట చేత అస్పర్శయోగమనబడును. ఈ అది సర్వప్రాణులకు సుఖదాయకము. ప్రాపంచిక విషయములు సుఖదాయకములైనను హితకారకములు కావు. కాని ఈ వేదాంత శాస్త్రము సుఖదాయకమేగాక హితకారకము కూడా. కావుననే వేదాంతము అవివాదము అనగా ఇతర పక్షముల వాద వివాదముల కిందు ఆ స్పదము లేదు. కావున అవిరుద్ధము అనగా సర్వసమ్మతము. ముముక్షువు వేదాంత ప్రతిపాద్యమైన పరమార్థమును తెలుసుకొనుటకు రెండు విధములైన దృష్టికోణముల తెలుసుకొనియుండవలయును. దృష్టిద్వయము, పూర్ణ దృష్టి, అపూర్ణ దృష్టి. ఇతర దార్శనికులు ప్రపంచము యొక్క పరమార్థమును నిర్ణయింపజాలకపోవుటకు వారవలంబించిన అపూర్ణ దృష్టియే కారణము. శృతి స్వయముగా ఈ దృష్టిద్వయము నుపదేశించెను. కాటకోపనిషత్తున యమాచార్యులు నచికేతునకు పరాంచఖాని వ్యతృణత్స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష దావృత్తచక్షురమృతత్వమిచ్చన్ అని ప్రత్యగ్దృష్టి, పరాగ్దృష్టి అను దృష్టిద్వయము నుపదేశించెను. పరాగ్దృష్టియే అపూర్ణ దృష్టి, ప్రత్యగ్దృష్టియే పరిపూర్ణ దృష్టి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే అని శుక్లయజుర్వేదీయ శాంతిమంత్రము పూర్ణస్వరూపమైన ప్రపంచము యొక్క పరమార్థమును తెలిసికొనుటకు పూర్ణ దృష్టియే అత్యవసరమని స్పష్టపరచుచున్నది. నైష్కర్మ్య సిద్ధియందు శ్రీసురేశ్వరాచార్యులు తదేతదద్వయం బ్రహ్మ నిర్వికారం కుబుద్ధిభిః జాత్యంతగజ దృష్ట్యేవ కోటిశః పరికల్ప్యతే అని వేదాంతేతర దార్శనికుల తత్వ విధానమునందలి దోషమును చూపించిరి. అనగా పుట్టుగ్రుడ్డివారు ఏనుగు యొక్క ఒక్కొక్క అంగమును స్పృశించి ఆయా అంగమునే ఏనుగని భ్రాంతి నొందినట్లు వేదాంతులు తప్ప ఇతర శాస్త్రజ్ఞులు ప్రత్యగ్దృష్టియను పూర్ణదృష్టి లేమిక తన పరమార్థము ననేక విధములుగా వికల్పించుకొనుచున్నారని భావము. ఇక దృష్టిద్వయము యొక్క స్వరూపమును తెలిసికొందము. జాగ్రత్తవస్థయే ముఖ్యమని,
అందు ఇంద్రియములకు కనిపించునంత ప్రపంచమే జ్ఞేయరాశి అని భావించి ప్రమాణముల స్వరూపమును ఈ గ్రంథమునందే మున్ముందు ప్రమాణతర్కము అనునంశమున చూడుడు. ప్రత్యక్షాది ప్రమాణములచే ఆ జ్ఞేయరాశిని పరిశీలించుటయే పరాగ్దృష్టి, అపూర్ణదృష్టి అనియు, అవస్థాత్రయానుభవ దృష్టియే ప్రత్యగ్దృష్టి, పూర్ణదృష్టి అనియు శ్రీసురేశ్వరాచార్యులు బృహదారణ్యక వార్తికములోనూ తైత్రీయ వార్తికమునందునూ వచించిరి. ప్రత్యక్షానుమాన శబ్ద ప్రమాణములను ఉపయోగించుటయు, ఆ ప్రమాణముల యొక్క విషయమును మాత్రము పరిశీలించుటయు ఇతర దార్శనికుల తత్వవిచారక్రమమని తెలియవలయును. ప్రమాణముల ప్రామాణ్యమునెట్లు నిర్ణయింపవలెనను ప్రశ్నకు వారి యందు సమాధానము లేదు. వేదాంతులు అవస్థలను ప్రమాణ దృష్టిచే చూడరు. వారు మూడవస్థలను తమ అవస్థలనియే తలచి విచారింతురు. ఇదియే వేదాంతుల అవస్థాత్రయ దృష్టి యొక్క స్వరూపము. ఈ దృష్టి ప్రమాణముల కాధారభూతమైన అనుభవమును పురసా సరించుకొని తత్వవిచారము నర్చును. ఈ అనుభవము మూడవస్థలయందు నుండుట చేత అనుభవ గోచరమైన విషయము యొక్క నిజస్వరూపమును, అనుభవస్వరూపమును గ్రహించుటకును అవస్థాత్రయమును విమర్శించి తెలిసికొనుట అత్యవశ్యము. ఈ విధముగా మూడవస్థలను గైకొని విచారించుటయే ఈ దృష్టియందలి ప్రథమ విశేషము. ఆయా అవస్థలను సమాలోచించినప్పుడు ఆయా అవస్థలకు కట్టుబడిన జ్ఞేయరాశినంతటినీ పరిగణింపని ఎడల తత్వనిర్ణయం అసంపూర్ణమగును. ఇది ద్వితీయ విశేషము. జాగ్రత్స్వప్న సుషుప్తులలో నంతర్గతము కాని ఏ అవస్థయునూ ప్రత్యేకముగలేదు, కాన ఈ దృష్టియే పరిపూర్ణమని గ్రహింపవలయును. ఇదియే ఈ దృష్టియందలి తృతీయ విశేషము. కావుననే శ్రీశంకరులు జ్ఞేయం ఏతాన్యేవ త్రీణి ఏతద్వ్యతిరేకేణ జ్ఞేయానుపపత్తేహ మాంభ అని నుడివిరి. అవస్థాత్రయమే జ్ఞేయరాశి. ఈ మూడింటి కన్యమైన జ్ఞేయము లేదు. ఈతరశ స్త్రజ్ఞులు ప్రపంచమున జీవుల మనస్సునకు కలుగు స్థితులే జాగ్రత్స్వప్న సుషుప్తులని భావించి సంపూర్ణ జ్ఞేయరాశిని విచారమునకు గైకొనక ప్రమాణమునాశ్రయించి అనగా జాగ్రత్తలో నింద్రియములకు గోచరించు ప్రపంచమును మాత్రమే పరీక్షించుటకు బయలుదేరుట చేత వీరియందు తత్వనిర్ణయమున వైమత్యము సంభవించెను. వీరు అవలంబించిన దృష్టియే పరాగ్దృష్టి, అపూర్ణ దృష్టి. ఇక ఈ పూర్ణదృష్టిని అవలంబించి శృతులు పరమార్థమునుపదేశించిన విధమును తెలిసికొందము. వేదాంతము బ్రహ్మోపదేశక్రమము మన స్వరూపమైన పరబ్రహ్మమును ఉన్నదున్నట్టుల తెలిసికొనందున జనులందు నిజముగలేని ఎట్టి అనాత్మదృశ్యములను ఆరోపించుకొనియున్నారు. ఈ అవిద్య స్వాభావికముగా నందరకున్నది. దీనిని తొలగించి పరమార్థమునున్నదున్నట్ల తెలుపుటకే ఉపనిషత్తులు ఒక అసాధారణమైన బోధనా విధానమును అవలంబించినవి. అది ఏ అధ్యారోపాపవాద న్యాయము. ఈ విషయమును ఆచార్యులు అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే గీభా అని వాకొనిరి. ఈ ప్రక్రియ యొక్క అవాంతరభేదములే అవస్థాత్రయ ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ మొదలగునవి. భవన నిర్మాణ మునపరంజాను నిర్మించి నిర్మాణము పూర్తి అయిన పిదప దానిని తొలగించినట్లు గురువులు ముందు ఆత్మయందు అవస్థాత్రయమునారోపించి బ్రహ్మజ్ఞానమైన పిమ్మట ఆత్మయందు సప్రపంచత్వమును అవస్థాత్రయమును నిషేధింతురు. జిజ్ఞాసువు మొట్టమొదట అవస్థాత్రయ విచారమును గురువుల వలన తెలుసుకొనవలయును. ఇప్పుడి విచారము యొక్క వైశిష్ట్యమును గ్రహింతము. అవస్థాత్రయ పరీక్ష, దాని వైశిష్ట్యము, ప్రత్యేకత శంకశ్రుతులలో బ్రహ్మమునుపదేశించు ననేక ప్రక్రియలుండ జిజ్ఞాసువు ముందు అవస్థాత్రయ ప్రక్రియను లెస్సగా ఎందుకు గ్రహింపవలయును? సమాధానం: ఉపనిషత్తులయందు బ్రహ్మమునుపదేశించు ప్రక్రియలన్నీయు అధ్యారోపాపవాదన్యాయమున అంతర్గతములైనను ఇతర ప్రక్రియల కంటే అవస్థాత్రయ విచారముచే శీఘ్రముగా సులభముగా ఆత్మజ్ఞానము దయింపగలదు. ఇతర ప్రక్రియలలోని కార్యము, కారణము, కోశములు, సామాన్యము, విశేషము మున్నగు పారిభాషిక శబ్దములను జిజ్ఞాసువు క్రొత్తగా నేర్వవలసియుండును. కాని అవస్థాత్రయ విచారమున ఈ శ్రమ లేదు. జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి అనబడు అవస్థలు సర్వజనులకు అనుభవములో నుండుటచే ఈ విచార మార్గమున జిజ్ఞాసువులు పరమార్థమును తెలిసికొనుట అత్యంత సులభము. ఇంతేగాక పూర్వము ఇంద్రుడు సంవత్సరములు బ్రహ్మచర్యమునందుండి ప్రజాపతి వలన తెలిసికొనినట్టియు ఛాందోగ్యము, నచికేతసుడు యమలోకమున యమునిచే విన్నట్టియు కాటకము, యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించిన ఎట్టియు బృహదారణ్యకము, ఉద్ద ఆలక మహాముని శ్వేతకేతువునకు ఉపదేశించినట్టి ఛాందోగ్యము, మహాబోధయే ఈ అవస్థాత్రయ విచారము. ఇంతియేగాక శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు మాణుక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే, మోక్షమునందుటకు మాండూక్యమొక్కటియే చాలును అని బోధించినట్లు యజుర్వేదీయ ముక్తికోపనిషత్తున గలదు. శ్రీశంకరాచార్యుల పరమగురువులగు శ్రీగౌడపాదాచార్యులు మరి ఏ ఉపనిషత్తునకును కారికలను రచింపక కేవలము
అవస్థాత్రయ విచారము గల మాండూక్యోపనిషత్తునకు మాత్రమే కారికలను రచించుటయందుగల ముఖ్య కారణమిదియే. ఇంతేగాక శ్రీశంకర భగవత్పాదులు తమ బృహదారణ్యక భాష్యమున మంతవ్యః అనుచోట మంతవ్యస్తర్కతః అని భాష్యమును రచించిరి. అనగా ఆత్మస్వరూపము నూరక వినుటయేగాక తర్కముచే మననము చేయవలయున్నని తెలిపిరి. ఈ తర్కము అనుభవాంగమే ఉండవలయును. ఇట్టి తర్కములను శృతియే స్వయముగా తెలిపెను. శృత్యను గృహీత తర్కములలో ఈ విషయమును గురించి ఈ పరిచ్ఛేదముననే అనుభవాంగ తర్కమాను విషయమును జూడుడు. ఈ అవస్థాత్రయ పరీక్ష మహాతర్క మని బృహదారణ్యక భాష్యమున భాగలదు. ఈ కారణములచే జిజ్ఞాసువు ప్రప్రథమమున అవస్థాత్రయ విచారమునే గురుముఖతః అభ్యసింపవలయును. ముఖ్యముగా గురూపదేశమనిన ఇదియే. ఈ విచారమునకు అధికారి ఎవరు? అధాతో బ్రహ్మ జిజ్ఞాస అను వేదాంత సూత్రమునందలి అధ శబ్దమునకు శ్రీశంకరుడు నిత్యానిత్య వివేకః ఇహాముత్రార్ధభోగ విరాగః శమాది సాధన సంపత్ ముముక్షుత్వం చ అని వివరించిరి. అనగా వివేకము, వైరాగ్యము, శమాదులు, ముముక్షుత్వములనబడు 4 సాధనములు గలవాడే వేదాంత శాస్త్రమునకు అధికారి అని తెలిపిరి. కర్మోపాసనాఫలమనిత్యమనియు ఆత్మజ్ఞానఫలము నిత్యమనియు తెలిసికొనుటయే నిత్యానిత్య వివేకము. ఐహికాముష్మిక సుఖములయందు దుహ ఖమును కనుగొని వానిని మరల కోరకుండుటయే వైరాగ్యము. శమమనగా మనోనిగ్రహము, దమమనగా బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతియన విరక్తిచే విడువబడిన విషయములను కోరకుండుట, శీతోష్ణాది ద్వంద్వములను సహించుటయే తితిక్ష, శ్రద్ధయన గురువేదాంత వాక్యములయందలి ప్రీతి, సమాధానమన మానస చాంచల్యము లేకుండుట. ఇవియే శమాది సాధన సంపదలు. ముముక్షుత్వమన మోక్షము నొందవలయు నను ఉత్కటేచ్ఛ. ఈ సాధనములు గలవాడే వేదాంత వేద్యమగు పరమాత్మను అవస్థాత్రయ పరీక్ష వలన తెలుసుకొనుటకు అధికారి. ప్రశ్నపై సాధన చతుష్టయ ప్రాప్తికి ముముక్షువు ఏమి చేయవలెను? సమాసాధకుడు కర్మోపాసనలననుష్ఠించి మనస్సునందలి మలినమును, పాపమును, విక్షేపమును, మానస చాంచల్యమును పోగొట్టుకునినచో సాధన చతుష్టయ సంపత్తిని పొందగలడు. కావుననే శాస్త్రము మలవిక్షేపరహితత్వే సతి సాధన చతుష్టయ సంపన్నత్వే సతి స్వస్వరు పాజ్ఞానత్వం సాలసం అని అధికార లక్షణమును స్పష్టపరచెను. అనగా మలవిక్షేపరహితుడై సాధన చతుష్టయమును గలిగి స్వరూపజ్ఞానము లేనివాడే అధికారి అని భావము. ప్రశ్న: వేదాంత విజ్ఞానమునకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును సన్యాసులకును అధికారము గలదని ఇతరులకు లేదని కొందరు చెప్పుచున్నారు. ఈ విషయమున శ్రీ శంకరుల అభిమతమేమి? శ్రీశంకరులు సూత్రభాష్యమున ఏషాం పునఃపూర్వకృత సంస్కారవశాత్ విదురధర్మవ్యాధ ప్రభృతీనాం జ్ఞానోత్పత్తిః తేషాం న శక్యతే ఫలప్రాప్తిః ప్రతిషేద్ధుం ఐ అని వచించిరి. అనగా పూర్వకృత సంస్కారవశమున విదురధర్మ వ్యాధులకును జ్ఞానోదయమైనదని, శూద్రులకును వారి వారి పూర్వకృత సంస్కారవశమున జ్ఞానోదయము కలగవచ్చునని భావము. ఇంతేగాక జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణాం అధికారః అను ముండక భాష్యావతరణికయందు శ్రీశంకరులు బ్రహ్మచర్య, గృహస్థవాన ప్రస్థ సన్యాసులలో ఎవరికైనను జ్ఞానోదయము కలగవచ్చునని వారికి నీ జ్ఞానాధికారము కలదని తెలిపిరి. యాజ్ఞవల్క్యుడు, అంగిరసుడు, ఉద్దాలకుడు మున్నగు మహర్షులు గృహస్థులైయుండియు బ్రహ్మజ్ఞానులుగా నుండినట్ల ఉపనిషత్తులలో కలదు. గృహస్థుడైన శ్రీకృష్ణుడు గృహస్థుడైన అర్జునునకు సర్వోపనిషత్సారమైన భగవద్గీతను బోధించియుండుట ప్రసిద్ధమే కదా. కావున మనుష్యుడు ఏ వర్ణమునందుండినను ఏ ఆశ్రమమునందుండినను సాధన చతుష్టయ సంపద గలిగినేని అతడు బ్రహ్మవిద్యకు అధికారియే అని శంకరుల అభిమతము. ఈ విచారము వలన మూడు ముఖ్య ప్రయోజనములు కలవు. అందులో సంసార చక్రమునకు కారణమైన అవిద్యానాశము మొట్టమొదటిది. శ్రీశంకర భగవత్పాదులు తమ ఉపదేశ సాహస్రియందు సంసార చక్రమును తత్కారణమును ఈ విధముగా తెలిపిరి. కర్మాణి దేహయోగార్థం దేహయోగ ఏ ప్రియా ప్రియే ధ్రువే స్యాతాం తతో రాగద్వేషశ్చైవ తతః క్రియాః ధర్మాధర్మౌ తతో జ్ఞస్య దేహయోగస్తథా పునః ఏవం నిత్య ప్రవృత్తో యం సంసారశ్చక్రవద్భృశం అజ్ఞానం తస్య మూలం స్యాదితి తర్ధానమిష్యతే బ్రహ్మవిద్యాత ఆరబ్ధా తతో నిశ్రేయసం భవేత్ అని. అనగా కర్మ వలన శరీరము, శరీరము వలన ప్రియాప్రియములు, వాని వలన రాగద్వేషములు, మరల వాని వలన ధర్మాధర్మములును, వాని వలన శరీరము లభించును. ఇదియే సంసార చక్రము. దీనికి అవిద్యయే మూలము. ప్రశ్న: అవిద్య అనగా నేమి? సమా అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధిః అని శ్రీశంకరులు తమ అధ్యాస భాష్యమున తెలిపిరి. అనగా
అది కానిదానియందు అదియను బుద్ధియే అధ్యాస. అనాత్మయందు ఆత్మబుద్ధి, ఆత్మయందు అనాత్మబుద్ధియే అధ్యాస. అదియే అవిద్యయని అధ్యాసం పండిత అవిద్యేతి మన్యస్తే అని భాష్యకారులు అచ్చటనే వచించిరి. అనగా అధ్యాసయే అవిద్య. ఇది ఉన్నంతవరకు సంసార చక్రమున తగుల్కొని పరిభ్రమించుట తప్పదు. దీనిని నశింపజేయుటే ఈ విచారము యొక్క మొదటి ముఖ్య ప్రయోజనము. ఈ విచారము వలన తన ఆత్మయే బ్రహ్మమని తెలిసికొనిన వాని వంశము పవిత్రమగుననియు తన పితరులు స్వర్గలోకమున చాలా కాలము దివ్య సుఖములను అనుభవింతురని సూత సంహితయందు కలదు. ఇది రెండవ ప్రయోజనము. ఇతని వలన లోక కళ్యాణము చేకూరగలదు. సర్వప్రాణులలో తన్ను తనయందు సర్వప్రాణులను గాంచుటచే ఇతరులకు కలిగిన దుఃఖమును తన దుఃఖమని భావించి వారికి సహాయపడును. భూతదయ, పరోపకారము మొదలగు సద్గుణములు కలిగి తన బోధనాశక్తిచే దుర్మార్గులను సన్మార్గమున నడిపించి సంఘ సంస్కరణ మొనర్చి క్రమేణ దేశసేవయేగాక ప్రపంచ సేవయు చేసి సర్వమానవ సోదరభావమునకు తోడ్పడగలడు. ఇది మూడవ ముఖ్య ప్రయోజనము. అవస్థాత్రయ విచారము. దాని ఆవశ్యకత అవస్థల ప్రసిద్ధములైనను వానిని పరిశీలింపవలయును జాగ్రత్ స్వప్న సుషుప్తులే మానవుని జీవితము. వీనికి అన్యమైన జీవితము లేనేలేదు. ఈ అవస్థలు ఒకసారి క్రమముగా చుట్టినచో ఒక దినమగును. ఈ విధముగా మనమెన్ని రోజులు బ్రతికియుందుమో అన్నిసార్లు ఈ అవస్థలు చుట్టినవని తెలియవలెను. మానవుడు అవస్థలను అనుభవించుటయందే తన ఆయువునంతటినీ వ్యర్థపరచుచున్నాడు. ప్రశ్న: భగవంతుడు మానవునకు అవస్థలను ఎందుకు సృజించెను? సమామనుష్యుడు జాగ్రదాద్యవస్థలను లెస్సగా పరిశీలించి అందలి పరమార్థమైన తన సచ్చిదానంద స్వరూపమును తెలుసుకుని కృతకృత్యుడు కావలయునని కరుణాసాగరుడైన భగవంతుడు అవస్థలను అనుగ్రహించియున్నాడు. ఆక్షేపము: జాగ్రత్ స్వప్న సుషుప్తులు మన అందరి అనుభవమున కలవు. కాన అవి ప్రసిద్ధములు. ప్రసిద్ధములైన సూర్యుడు, భూమి, వాయువు మున్నగువానిని విచారించదమా? అవస్థలు ప్రసిద్ధములనిన ఎడల వాటిని విచారించవలసిన పనిలేదు. అవి అప్రసిద్ధములనినచో శశవిషాణాదుల విచారము వలె ఆ విచారము వ్యర్థమే కదా. కావున తాము అవస్థలను ప్రసిద్ధములని అంగీకరించినను అప్రసిద్ధములని అంగీకరించినను అవస్థాత్రయ విచారము వ్యర్థమే అని సిద్ధమగును. దీనికి మీ సమాధానమేమి? పరిహారము: జాగ్రదాద్యవస్థలు ప్రసిద్ధములే. ఆక్షేపము: ప్రసిద్ధములైన ఎడలవాని విచారము వ్యర్థప్రయాసయే కదా. పరిహారము: కాదు. భూమి, సూర్యుడు, వాయువు మున్నగునవి మన అనుభవమున ఉండుటచే ప్రసిద్ధములై ఉన్నను భూమి ఎట్లు సృజింపబడెను? దాని స్వరూపమేమి? సూర్యమండలము యొక్క స్వరూపమేమి? దాని ప్రయోజనమేమి? వాయువు యొక్క స్వరూపమేమి? మున్నగు ప్రశ్నలకు సమాధానములు మనలో ఎంతమందికి తెలుసు? భూమ్యాదులు ప్రసిద్ధములై నను వాని విచారము యొక్క ఆవశ్యకత ఎంత ముఖ్యమో, అవస్థలు ఎందుకు కలుగుచున్నవి, వాని నిజస్వరూపమేమి? మున్నగు విషయాల యొక్క విచారావశ్యకతయు అంతే ముఖ్యమని తెలిసికొనవలయును. శంక: మనము అవస్థలయందే ఉన్నను వాని నిజస్వరూపము మనకెందుకు బోధపడలేదు? గంగానదిలో కప్పలు, చేపలు సదా నివసించుచున్నను వాటికి గంగానదీ ప్రభావము ఎట్లు బోధపడదో అట్లే మనుష్యులు అవస్థలయందే ఉన్నను వాని ప్రభావము వారికి బోధపడుటలేదు. అజ్ఞానముచే అవస్థల యొక్క పరమార్థము తెలియకున్నారు. తత్వనిర్ణయ క్షేత్రమున మూడవస్థలకు ముఖ్యస్థానము గలదు. మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు సమానముగా కలుగుచున్నను అదేలనో మనకు జాగ్రత్తపై ఎక్కువ అభిమానము కలదు. ప్రపంచము యొక్క పరమార్థమును గ్రహించినప్పుడు ఇట్టి పక్షపాత దృష్టికి స్థానము లేదు. జ్ఞేయం ఏతాన్యేవత్రీణి. అవస్థాత్రయమే జ్ఞేయరాశి. దీనిని సమదృష్టిచే పరీక్షించితిమేని నిజతత్వము బోధపడగలదు. ఆక్షే: మూడవస్థలను విచారించుట కంటే ఒక్క జాగ్రత్తవస్థను విచారించిన ఎడల పరమార్థతత్వము బోధపడగలదు. ఎందుకన జాగ్రత్తలోని విషయాలే ప్రయోజనకారకములు. స్వప్న పదార్థములు ఇచ్చట ఉపయోగపడవు. ప్రతిదినము స్వప్నములు వేర్వేరుగా కనిపించుచుండును. మనము ఎన్నిసార్లు స్వప్న సుషుప్తులను అనుభవించి వచ్చినను జాగ్రత్తలో మన స్వరూప వ్యవహారములు భూతభౌతిక పదార్థములు ఒకే రీతిగా ఉండును. కాన జాగ్రత్త ముఖ్యము. శరీరేంద్రియాదులు శ్రమించినందున లభ్యమగు విశ్రాంతియే సుషుప్త్యవస్థ. అత్యాహారము, అతిపానము, అతిశ్రమ వలన నాడీమండలమున కలుగు ప్రతిక్రియయే స్వప్నము. కావున స్వప్న సుషుప్తులు జాగ్రత్తకు వలసిన అనుకూలములను ప్రతికూలములను సమకూర్చు ఆశ్రితావస్థలనియు జాగ్రత్తమే ప్రధానావస్థయనియు ఏల భావించకూడదు. వినుము: మనుష్యునకు జాగ్రత్త ఒక్కటే అవసరమైనచో దేవుడు స్వప్న సుషుప్తులు ఎందుకు సృజింపవలెను? నిద్ర కేవలము విశ్రాంతి అని భావించకూడదు. ఎందుకనా తక్కువగా పనిచేసిన వారికి తక్కువ నిద్రయు, ఎక్కువగా పనిచేసిన వారికి ఎక్కువగా నిద్ర పట్టవలయును కదా. ఏ పని చేయని వారికి నిద్ర బొత్తిగా ఉండకు డదు కదా. కాని మన అనుభవము ఈ విధముగా లేదు. ఏ పనిచేయని శిశువులకు ఎక్కువ నిద్ర వచ్చును, ఎక్కువగా పనిచేయు వృద్ధులకు తక్కువ నిద్ర కలుగుచుండును.
కావున ఇంద్రియాదులు అలసిపోగా ఏర్పడిన విశ్రాంతియే సుషుప్త్యవస్థైనొట భ్రాంతియే. అది కేవలము విశ్రాంతి అవస్థ కాదు, అందు మనకు అత్యవసరమగు విశేషమేదియో కలదు. అత్యాహారము అతిపానము మున్నగు వాని వలన నాడీమండలమున కలుగు పరిణామమే స్వప్నమనుటయు భ్రాంతియే. ఎందుకన ఆరోగ్యవంతులకును సక్రమమైన ఆహార విహారములు గలవారికిని స్వప్నములు కలుగుచునే ఉండును. కావున జాగ్రత్తవలే ఇతర అవస్థలను ముఖ్యములనియే గ్రహింపవలయునుగాని స్వప్న సుషుప్తులు జాగ్రత్తకు కావలసిన అనుకూల ప్రతికూలమును ఏర్పరచు ఆశ్రితావస్థలని భావించుట పొరపాటు. కాన అవస్థలు ఏదియో ఒక స్వప్రయోజనార్థము సృజింపబడిన అవస్థలని నిర్ణయించుటయే సత్తాత్ మంజసము. ఆక్షే మెలకువలోని వస్తువులే ప్రయోజనకారకములు. స్వప్నమందలి వస్తువులను ఇచ్చట ఉపయోగించుకొనుట అశక్యము. జాగ్రత్త సత్యము, స్వప్నము మిథ్యకాన జాగ్రదృష్టియే సర్వ వ్యవహారములకు మూలము. జీవితమునకు కావలసిన ఆహార పదార్థములు, గృహములు, వస్త్రములు మనకిచ్చటనే లభించుచున్నవి. ముముక్షువులు గురువులను సంపాదించుకుని ముక్తులగుటయు ఈ అవస్థయందే కదా. కాన జాగ్రదృష్టికి మన జీవితమున ముఖ్యస్థానము కలదు. అనుభవము ఈ విధముగా నుండా ప్రధానమైన జాగ్రత్తమును గౌణములైన స్వప్న సుషుప్తులను సమానములనుట ఏమి న్యాయము? సమా వినుము. ఈ జాగ్రత్తవస్థ ఇప్పుడు సత్యము. స్వప్నము అనుభవించినప్పుడు అప్పటికి అది ఏ సత్యము. కాన ఈ రెండవస్థలను సత్యములే. ఇందు జాగ్రత్త సత్యమని స్వప్నము మిథ్యేయని నిర్ణయించుట అనుచితము. స్వప్నము కొంతకాలము తోచుటచే మిథ్యేయని వాది ఇంచిన ఎడల స్వప్న సుషుప్తులందు జాగ్రత్త తోచదు. కాన జాగ్రత్తవస్థయు మిథ్యయే. కాన స్వప్న జాగ్రత్తలు రెండును మిథ్యావస్థలు, లేక రెండును సత్యావస్థలే అను తీర్మానమే సమంజసము. ఈ విషయమున శ్రీగౌడపాదాచార్యులు తమ కారికలలో స్వప్న జాగరితే స్థానే హేకమాహుర్మనీషిణః భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా అని తెలిపిరి. అనగా జాగ్రత్ స్వప్నములు రెండూ ఒక్కటే అని భావము. ఇంతేగాక మెలకువలోని పదార్థములు ఇచ్చట ఉపయుక్తములైన ఎడల కలలోని పదార్థములు స్వప్నమునకు ఉపయోగపడును. స్వప్న పదార్థములు జాగ్రత్తలో వ్యర్థములగునేని జాగ్రత్త పదార్థములు స్వప్నములో గూఢ వ్యర్థములే గదా. కాన వ్యవహార దశయందు జాగ్రద్దృష్టి ముఖ్యమైనను తత్వమును నిర్ణయించునప్పుడు ఈ దృష్టికి ఎట్టి ప్రాధాన్యతయూ లేదు. కాన తత్వవిచారపరులు నిష్పక్షపాత దృష్టి అయిన అవస్థాత్రయ దృశ తినే ఉపయోగింపవలేను. మూడవస్థలయందును విచారణీయ విషయములు గలవు. ఆక్షే జాగ్రత్తనందు నిత్య జీవితమునకు వలసిన అనేక పదార్థములను గాంచుచున్నాము. కావున ఇచ్చటి ప్రకృతియందు విచారణీయములైన విషయములు అనేకములున్నవి. కల అంతయూ కల్ల. సుషుప్తి తుడిచివేసిన నల్లబల్లవలెను చీకటి గదివలెను ఉండును. కాన స్వప్న సుషుప్తులయందు విచారింపవలసినది ఏమీయూ లేదు. సమా ఇది సమంజసము కాదు. లెస్సగా పరీక్షించిన ఎడల జాగ్రత్తలో వలనే స్వప్న సుషుప్తులయందును విచారణీయ విషయములు గలవని ధ్రువపడును. మనకు ప్రతిదినము అనేక చిత్ర విచిత్ర స్వప్నములు కలుగుటకు కారణమేమి? స్వప్నము ఎవరికి కలుగును? మనకు తెలియకయే స్వప్నరంగ స్థలమున పాత్రధారులమై ఉందుము కదా. అదెట్లు? తన్ను తాను చంపుకున్నట్లు తన్ను నలుగురు మోసికొని శ్మశానమునకు వెళ్ళుచుండినట్ల ఆ దృశ్యమును తానా చూచినట్ల కలగాంచును. ఇట చనిపోయినది ఎవరు? ఆ దృశ్యమును గాంచినది ఎవరు? ఈ అద్భుతమునకు కారణమేమి? స్వప్న ప్రపంచమే. తానై అందలి జీవరాశులను తానై మరల ఆ దృశ్యమునకు విలక్షణమై తానున్నట్లు స్వప్నానుభవమును తెలుపుటకు కారణమేమి? అప్పుడు ఆ మహిమ తనకెట్లు సంప్రాప్తమాయను? ఇవియే స్వప్నావస్థా సంబంధమైన విచారణీయ విషయములు. సుషుప్తి మనకు ఎట్లు కలుగుచున్నది? అప్పటి మన స్వరూపమేమి? అప్పుడు ఈ జీవుడు ఎక్కడ ఉండును? ఎట్లుండును? మనకు తెలియకయే గాఢ నిద్ర కలుగుటకు కారణమేమి? ఒక్క దినము సుషుప్తి నొందని ఎడల మనుష్యుడు కళావిహీనుడు బలహీనుడును అగుటకు గల కారణమేమి? శరీరమునకును ఇంద్రియములకును మనస్సునకును తుష్టిని పుష్టిని అనుగ్రహించు ఆ సుషుప్తి యొక్క దివ్యశక్తి ఎట్టిది? ఎట్టి మహాకవి అయినను వర్ణించుటకు అశక్యమైన అందలి అనిర్వచనీయానందము యొక్క నిజస్వరూపమేమి? అప్పుడు ఈ మహావిశ్వము ఎచ్చట ఏ రూపమున ఉండును? ఇవియే సుషుప్త్యవస్థయందలి విచారణీయాంశములు. ఈ విధముగా జాగ్రత్తలోనేగాక స్వప్న సుషుప్తులయందును విచారణీయ విషయములు గలవని రుజువగును. అవస్థాత్రయ విచారము దాని కీలకములు ఒకానొక పట్టణమునకు మార్గము తెలియని ఎడల అచ్చటచ్చటగల మార్గసూచకములను అనుసరించితిమేని సులభముగ గమ్యస్థానమును చేరుకొనగలము. అవస్థాత్రయ పరీక్షా మార్గమున జిజ్ఞాసువు తన సచ్చిదానంద స్వరూపమును తెలుసుకుని తన గమ్యమైన సద్యోముక్తిని పొందుటకు 5 కీలకములను గ్రహించుట అవసరము. ఈ కీలకములు తెలియనందున జిజ్ఞాసువునకు వేదాంతము కఠినమనిపించుచున్నది.
అవి ఏవనిన అవస్థా వైశాల్యము, అవస్థలకు పరస్పర సంబంధము లేదు. ఆయా అవస్థలయందలి ప్రపంచము ఆయా అవస్థకే కట్టుబడి ఉండును. సాక్ష్యనుభవము, అనుభవాంగతర్కము ఈ 5 హాతత్వములే సర్వ వేదాంత విచారమునకు ఆధారములు. వీనినిప్పుడు క్రమముగా తెలిసికొందము. అవస్థా వైశాల్యము ఈ కీలకములో జ్ఞప్తియందుంచుకొనదగిన ముఖ్యాంశములు. మొట్టమొదట జిజ్ఞాసువు ప్రపంచములో తనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు కలుగుచున్నవని తెలిసికొనక, తన స్వప్నములో అనేక జీవరాశులతో కూడిన ప్రపంచము కనిపించుచున్నట్లు తన మెలకువలో అనేక ప్రాణులతో కూడిన విశ్వము కనిపించుచున్నదని అవస్థలను సమదృష్టితో చూచుటను నేర్చుకొనవలెను. ప్రతి వ్యక్తి తాను విశాల విశ్వమున ఒక మూల జనించి పెరిగి పెద్దవాడై కొంతకాలము జీవించి ఒకానొక దినము మరణింతునని భావించియున్నాడు. ఇది భ్రాంతి మాత్రమే. విచారించి చూడ తనయందే విశ్వము కలదు. ఆక్షే, ఇది సమంజసము కాదు. ఈ విశ్వమునందు మనము ఉన్నట్లు అనుభవమున గలదు. ఇది సర్వానుభవ సమ్మతము. మనయందే విశ్వము ఉన్నదా? నుట మన అనుభవమునకు విరుద్ధము కదా. వినుము. జాగ్రస్వప్నములలో గోచరించి సుషుప్తియందు కనిపించని ప్రపంచమున తానున్నాడా, లేక తనయందే ప్రపంచమున్నదా అనుటను పరిశీలింపవలయును. తాను ప్రపంచములో ఉండునేని సుషుప్తియందు ప్రపంచము తాను కూడా నశింపవలయును కదా. కాని ప్రపంచము లేనప్పుడును తానున్నాడు. మరల తనలోనే ప్రపంచము గోచరించుచున్నది. కనుక విశ్వములో తాను లేడు, తనయందే విశ్వమున్నది. ఈ ప్రపంచమునగా ఏదియో జిజ్ఞాసువు మొదట తెలుసుకునియుండవలయును. అనేకులు తమ ఇంద్రియములకు కనిపించడి దృశ్యరాశియే విశ్వమని భావించియున్నారు. ఇది అవిచార దృష్టి. ఇంద్రియములకు గోచరించు భౌతిక ప్రపంచము, దేహములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, జీవుడు అను తత్వములన్నీయును కలిసి ప్రపంచమని తెలుసుకొనవలయును. ఇదియే జ్ఞేయరాశి. జాగ్రత్తవస్థ యొక్క వ్యాపకత్వమును ఈ విధముగా గ్రహింపవలయును. ఈ విధముగానే స్వప్నావస్థయందలి ప్రపంచమును కూడా తెలుసుకొనవలయును. అచ్చటను భౌతిక ప్రపంచము, దేహములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, జీవుడు అను తత్వములు గోచరించును. ఈ మొత్తము ప్రపంచమును 3 విధములుగా విభజింపవచ్చును. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఘటపటాది పదార్థములు ఆది భౌతిక ప్రపంచమనబడును. గ్రహములు, నక్షత్రములు, దేవదంతర్వయక్షాదులు ఆదిదైవిక ప్రపంచము. దేహములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఆధ్యాత్మిక ప్రపంచమనబడును. ఈ విధముగా ఒకే ప్రపంచము దృశ్యరాశి 3 విధములుగా ఉన్నదనియూ దీనికి తాను విలక్షణుడనియూ తెలిసికొనవలయును. ఈ విషయమున సప్తాంగః 19 అను మాండూక్యమే ప్రమాణము. ప్రశ్న: తాను అనగా ఎవరు? నేనుకు తానుకు గల భేదమేమి? వినుము. లక్షాధికారి అయిన ఒకడు తన స్వప్నమున తాను భిక్షాధికారి అయినట్లు తన మిత్రునితో చెప్పెను. అంత అతని మిత్రుడు, నీవిప్పుడు లక్షాధికారివా లేక భిక్షాధికారివా అని అడిగాను. అందుకతడు, స్వప్నము మిథ్యకానా, నేను బిచ్చగాడను కాను, లక్షాధికారినే అనెను. అంత రెండవవాడు, నీవు కలగాంచినప్పుడు అప్పటికది సత్యమే అని భావించి, నేను బిచ్చగాడనా, నీయే వ్యవహరించితివి కానా, నీవిప్పుడు నిజముగా లక్షాధికారివైనట్లే స్వప్నమునందు కూడా నిజముగా భిక్షాధికారివే కదా అని వాదించెను. అంత గురుశిక్షితుడగు మూడోవాడు, నీవు జాగ్రజీవుడవైన లక్షాధిపతివి కావు, స్వప్నజీవుడవైన భిక్షాధికారిను కావు. ఎందుకనా, సుషుప్తి యందు ఈ 2 స్వరూపములను నీ యందు లేవు. కాన జాగ్రత్త స్వప్నజీవుల రాకపోకలను కనుగొనువాడవే నీవని వాదించెను. మూడవ వాని వాదము సర్వానుభవ సమ్మతమగా ఉటచే అందరును అంగీకరించిరి. ఎందుకనా, జీవులు ఆయా అవస్థలలో తోచుచున్నారనియూ సుషుప్తియందు ఆ 2 స్వరూపములు లేవనియూ నిర్ణయించు. తాను జాగ్రత్త స్వప్నములయందేగాక ఏ జీవస్వరూపమునూ లేని సుషుప్తియందునూ ఉన్నాడు. కావున ఆదిభౌతికాది త్రివిధ ప్రపంచముతో కూడిన మొత్తము జాగ్రత్తను, స్వప్నమును నేరుగా తెలిసికొనువాడను నేనే అని జిజ్ఞాసువు నిశ్చయించుకొనవలయును. నిజమైన నేనే తాను ఆత్మలేక సాక్షి అనబడును. జీవుడే మిథ్యారూపమైన నేను. ఇదియే తాను నేనులలో గల భేదము. ఇక ముముక్షువు ఆత్మతత్వ విచారమున నేను అనగా జీవుడని తెలిసికొనక సాక్షి అయిన ఆత్మ తాను అని తెలిసికొని అవస్థాత్రయమును పరీక్షింపవలయును. జాగ్రత్తావస్థలో తాను ఒకానొక జీవుడనని భావింపక జాగ్రత్తవస్థను నేరుగా తెలిసికొన సాక్షియే నేనా నీ జిజ్ఞాసువు నిశ్చయించుకొనవలయును. జాగ్రత్తవస్థ యొక్క సాక్షినే విశ్వడు, వైశ్వానరుడు, విరాట్టు అని గ్రహింపవలయును. ఈ విధముగానే స్వప్నావస్థను నేరుగా తెలిసికొను తన సాక్షిస్వరూపమును తైజసుడు, హిరణ్యగర్భుడనియును పిలుతురు. సుషుప్తియందు సాక్షియందే జాగ్రత్స్వప్న ప్రపంచము బీజరూపమున ఉండును. కాన సుషుప్తిని అనుభవించు ఆత్మను ప్రాజ్ఞుడు, బీజాత్మ, అవ్యాకృతాత్మ అనియూ వ్యవహరింతురు. ఆక్షే, ఇట కొందరు విశ్వతైజస ప్రాజ్ఞ శబ్దములు జీవవాచకములని భావించుచున్నారు. తమరు అవి ఆత్మవాచకములని తెలిపితిరి.
ఈ విషయమున శ్రీగౌడపాదాచార్యుల శ్రీశంకరాచార్యుల అభిప్రాయమేమి? ఇవి ఆత్మవాచకములే అను ఆచార్యుల అభిమతమును తృతీయ పరిచ్ఛేదమున తెలిసికొనగలవు. అవస్థలకు పరస్పరము సంబంధము లేదు. ఎందుకన జాగ్రత్తావస్థయందలి వస్తుజ్ఞానజన్య సంస్కారము వలన స్వప్నముకా లుగునని సామాన్యులేగాక శాస్త్రజ్ఞులను భావించియున్నారు. జాగ్రత్తవస్థయే ఎక్కువ అను అభిమానముచే ఈ రీతిగా కల్పించుకొనియున్నారు. శాస్త్రములు కూడా ఆరంభమున స్వప్నము జాగ్రత్తవస్థ యొక్క వాసన సంస్కారము వలన కలుగునని చెప్పినను శాస్త్రమునకు ఈ విషయమునందు ఏ తాత్పర్యమూ లేదు. మాండూక్యమున విశ్వుని బహిష్ప్రజ్ఞ అనియు తైజసుని అంతఃప్రజ్ఞ అనియు ఆరంభమున తెలిపినను ఆ ఇరువురిని సప్తాంగ ఏకోనవింశతిముఖ అని వర్ణించి ఆ సంబంధమును నిరాకరించెను. ఆక్షే జాగ్రత్తవస్థయందలి కొన్ని దృశ్యములను బంధుమిత్రాదులను మనము స్వప్నమున గాంచుచున్నాము. కాన జాగ్రత్త స్వప్నములకు కారణకార్య సంబంధమున్నట్లు అనుభవమునగలదు. కాన అవస్థలకు పరస్పరము సంబంధము అంగీకరింపవలసి ఉండును. అవస్థలకు పరస్పరము సంబంధము ఉన్న ఎడల జాగ్రత్తలోని పిండిని తీసుకుని స్వప్నమున రొట్టెలు చేసుకుని వచ్చుటయు స్వప్నమునందలి రూపాయలను జాగ్రత్తకు తెచ్చుటయు సంభవింపవలయును కదా. ఆ పని చేయుటకు ఎవ్వరి చేతనూ శక్యము కాదు. సమానమైన దేశమున సమానమైన కాలమున గల వస్తువులకు పరస్పరము సంబంధము ఉండును. అంగడిలోని బియ్యమును కొని ఇంటికి తెచ్చి అన్నమును వండగలము. ఇట అంగడి, ఇల్లు, బియ్యము ఇవి సమాన దేశములో కలవు. కాన ఇట సంబంధమున్నది. అయితే మనము మధ్యాహ్నము రాయదుర్గంలో 1 గంట వేళ పరుండినప్పుడు రాత్రి 8 గంటలప్పుడు తిరుపతిలో ఉన్నటుల కల తోచవచ్చును కనుక ఈ రెండవస్థల దేశకాలములు వేరు. కాన అవస్థలకు కారణకార్య సంబంధము లేదని స్పష్టమగును. ఆక్షే జాగ్రత్తలోని మన భార్యాపుత్రాదులే బంధుమిత్రాదులే మనము చూచిన ఆయా దృశ్యములే కలలో కనిపించును కదా. కాన అవస్థలకు సంబంధము ఉన్నట్లు తోచును. అవస్థలకు సంబంధమా? ఉన్నట్లు తోచునే కాని నిజముగా లేదు. నీ బంధుమిత్రాదులతో నేను మేము స్వప్నమున చూచితిని, మీరు కూడా నన్ను మాట్లాడించితిరి అనినచో వారు అంగీకరింతురా? నీ మిత్రునకు కలలో 100 రూపాయలను నీవు అప్పిచ్చినట్లు కనిపించును. జాగ్రత్తలో ఆ మిత్రునే నీవు నాకు 100 రూపాయలు బాకీ పడినావని అడిగిన ఎడల అతడు రూపాయలనిచ్చుటకు అంగీకరించునా? లేదు. కాన అవస్థలకు మిథ్యా సంబంధము ఉన్నట్టులగలదేగాని సత్య సంబంధము లేదు. ప్రశ్న: అవస్థలకు పరస్పరం సంబంధము లేదనుటకు ప్రమాణములేవి? మాండూక్యము అవస్థలకు ఏ సంబంధము లేని ఎట్లు ప్రత్యేకముగా జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ అనియు స్వప్నస్థానోంతః ప్రజ్ఞ అనియూ వర్ణించుట చేతను అవస్థలకు సంబంధము లేదని తెలియచున్నది. ఇంతేగాక శ్రీశంకర భగవత్పాదులు తమ మాండూక్యకారికాభాష్ యమునా తత్రైవ పశ్యతి నతు జాగరితాదుత్పద్యమానాన్ అనగా జాగరితమున భ్రాంతిచే రజ్జు సర్పాదులను నిజమని భావించున్నట్లు స్వప్నమున భ్రాంతిచే అచ్చటి దృశ్యములను గాంచుచున్నారే గాని జాగ్రద్వాసనచే అచ్చటి దృశ్యములను గాంతురనుట సమంజసము కాదని హెచ్చరించిరి. అవస్థలయందు గోచరమగు ప్రపంచము ఆయా అవస్థకే కట్టుబడియున్నది. ఇది అవస్థాత్రయ విచార మార్గమున 3వ కీలకము. అవస్థకు పరస్పరము సంబంధము లేనందున ఆయా అవస్థలో తోచు జగత్తు ఆయా అవస్థకే కట్టుబడియున్నది. ఇంతవరకు నిరూపించిన అవస్థా వ్యాపకత్వము వలనను ఆయా అవస్థలలో గోచరించడి ప్రపంచము ఆయా అవస్థకే కట్టుబడియున్నదని నిర్ణయమగును. అనగా స్వప్నమును అనుభవించినప్పుడు జాగ్రత్త ప్రపంచము మరెచ్చటను లేదనియు, జాగ్రత్త అనుభవించినప్పుడు స్వప్న ప్రపంచము మరెచ్చటను లేదనియు, సుషుప్తిని అనుభవించినప్పుడు జాగ్రత్త స్వప్న ప్రపంచములు మరెచ్చటను లేవనియు తెలిసికొనవలయును. ఆక్షే మనము సుషుప్తి అందున్నప్పుడు అనేక జనులు జాగ్రత్తలోని ప్రపంచమున వ్యవహరించుచుందురుగదా. మనము నిద్రించిన మాత్రాన ప్రపంచము ఏమయ్యను? అది ప్రత్యేకముగా ఉన్నది గదా. నీవు ఈ విధముగా చెప్పుటకు సమకాలమున నేను జాగ్రత్త స్వప్న సుషుప్తులను అనుభవించుచున్నానా నీవు ఒప్పుకొనవలసియుండును. ఇది అసంభావ్యము కదా. అవస్థా వ్యాపకత్వమును లెస్సగా జ్ఞప్తియందు ఉంచుకొనియున్న ఎడల ఇట్టి ఆక్షేపమునకు స్థానము లేదు. ఇంతేగాక నీవు కలగాంచునప్పుడు ఇప్పుడు ఇతరులు మేల్కొన్నారా అని భావింతువా? లేదు కదా. ఈ విధముగానే నీవు సుషుప్తి అందున్నప్పుడు ఇతరులు మేల్కొన్నారనుటను నీవు గ్రహింపవు. కావున నేను నిద్రించిన మాత్రాన ప్రపంచమేమయ్యనను ఆక్షేపమునకు తావులేదు. ఇంతేగాక మేము మేల్కొనియుండ ఇతరులు సుషుప్తియందు ఉందురనుటయు సమంజసము కాదు. ఎందుకన నీవు స్వప్నమును గాంచునప్పుడు నీతో బాటు ఇతరులు స్వప్నమును అనుభవించుచున్నారని భావింపవుగదా. తన స్వప్నమున గోచరించిన ప్రపంచము మెలకువలో ఎందు వెదకినను లేదు. తన స్వప్నమున తోచిన విశ్వము తన స్వప్నమునకే కట్టుబడియుండునట్లు తన మెలకువలో తోచు
ప్రపంచము తన మెలకువకే కట్టుబడియుండును. ఇట్లు అవస్థకు ప్రపంచమునకు కారణకార్య సంబంధము కలదు. సాక్ష్యనుభవము, లౌకికానుభవము, పారమార్థికానుభవమని అనుభవము రెండు విధములు. లౌకికానుభవము, దీనికి ఇంద్రియాంతఃకరణములే ద్వారములు. జ్ఞానేంద్రియములకును శబ్దాది విషయములకును సంబంధము కలిగినప్పుడు కలుగు జ్ఞానము, ఆలోచనము ఉదా. శబ్దజ జ్ఞానము, స్పర్శజ్ఞానము మున్నగునవి. మనస్సున సుఖము, దుఃఖము అను మూలానుభూతులు శైశవావస్థయందే కలుగుచున్నవి. దుఃఖమనబడు మూలానుభూతి యొక్క రూపాంతరములే భక్తి, శాంతి, శ్రద్ధ మున్నగు భావములు. ఈ భావములే వేదనలు. ఇంద్రియముల వలన గ్రహించిన శబ్దాదుల ఎడను, మనస్సు వలన కలిగిన వేదనల ఎడను, మనస్సులో కలిగిన మార్పు వలన ఉదయించిన జ్ఞానమునే ప్రత్యయ మందురు. అనగా సంశయము, నిశ్చయము, సంభావన, విపరీత భావన మున్నగు నవన్నీయు ప్రత్యయములే. ఆలోచనము ఇంద్రియజన్యానుభవము, వేదన ప్రత్యయములు అంతఃకరణ మనోజన్యానుభవములు. ప్రశ్న: యోగాది సాధన జన్యానుభవములు, అష్టసిద్ధులు, ఉపాస్య దేవతా సాక్షాత్కారము, పూర్వజన్మస్మృతులు మున్నగునవి ఏ అనుభవములో చేరును? సమా: ఇవి ముఖ్యముగా అంతఃకరణమున జనించు వైయక్తికానుభూతులు, కాన ఇవి వేదనలయందే అంతర్గతములు. పారమార్థికానుభవము వేదనములు, ప్రత్యయములు, ఆలోచనలనబడు అనుభవములచే కూడిన వాని కారణములగు ఇంద్రియాంతఃకరణములతో కూడిన మొత్తము జాగ్రత్తను మనము ఎట్లు అనుభవించుచున్నామో పరీక్షించి కనుగొనవలను. నేను ఇప్పుడు మేల్కొని ఉన్నాను అను తెలివి మనకు ప్రత్యయము వలన ఏర్పడుచున్నది. క్రోధ ప్రత్యయమునకు క్రోధము ఆధారమైనట్లు జాగ్రత్త ప్రత్యయమునకు ఆధారభూతమైన అనుభవము ఉండవలేను కదా. దీనిని ఇప్పుడు పరీక్షించి కనుగొనవలను. మొట్టమొదట జాగ్రత్తను మనము ఏ సాధనముచే అనుభవించుచున్నాము అను ప్రశ్నకు సమాధానమును కనుగొవలను. విషయములను ఇంద్రియముల వలనను, సుఖదుఖాదులను మనస్సు వలనను అనుభవించునట్లు ఇంద్రియాంతఃకరణములతో కూడిన సమగ్రమైన జాగ్రత్తను అనుభవించుటకు తెలిసి కొనుటకు మనకు ఏ సాధనము కూడా లేదు కదా. శంక: లేకేమి, ఇంద్రియములు లేక మనస్సను సాధనములున్నవి కదా. మా ఆయా అవస్థలలో గోచరమగు ప్రపంచము ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నదను మహాతత్వమును విస్మరించుటచే ఈ శంక కలిగెను. ఆయా ఇంద్రియ అంతఃకరణములు ఆయా అవస్థకే కట్టుబడి ఉండుటచే అవస్థలకు బాహిరములైన ఇంద్రియాంతఃకరణములు ప్రత్యేకముగా లేనందున అవస్థలను ఇంద్రియముల చేతనో లేక మనస్సు చేతనో అనుభవించుటకు శక్యము కాదు. ప్రశ్న: అయితే అవస్థలను ఏ సాధనముచే అనుభవించుచున్నాము? సమా: వినుము. మనము స్వప్న సుషుప్తులను ఏ సాధనము లేకయే అనుభవించుచున్నట్లు జాగ్రత్తావస్థను కూడా ఏ సాధనమునపేక్షింపకయే అనుభవించుచున్నాము, అనగా నేరుగా అనుభవించుచున్నాము. ఈ విధముగా నేరుగా అవస్థలను అనుభవించు నీ స్వరూపమునే సాక్షి అందురు. ఇది ఏ సాక్ష్యనుభవము. ఆలోచన, వేదన, ప్రత్యయాదులు సాక్ష్యనుభవము నుండి ఏ జనించుచున్నవి. ఎందుకనా సాక్ష్యనుభవమే జాగ్రత్తనంతటినీ వ్యాపించి తానుగానున్నది. ఇది ఏ పారమార్థికానుభవము. ఇది యోగాది సాధన జన్యమైన వైయక్తికానుభవము కాదు. ఇది సహజానుభవము, నిర్వికల్పకానుభవము. ప్రశ్న: పారిమార్థికమైన సాక్ష్యానుభవమును ఏ ఏ శృతులు పేర్కొన్నవి? సమా: యమాచార్యులు నచికేతునకు స్వప్నాంతం, జాగరితాంతం, క్షోభౌ ఏనాను పశ్యతి, మహాంతం, విభుమాత్మానం మత్వా ధీరోన శోచతి అని సాక్ష్యనుభవము నుపదేశించెను. అయమాత్మా బ్రహ్మ సర్వానుభోహ అని బృహదారణ్యక శృతియు పారమార్థికానుభవమును స్పష్టపరచెను. అనుభవాంగతర్కము, శుష్కతర్కము, ప్రమాణతర్కము, అనుభవాంగతర్కమని తర్కము మూడు విధములు. అవస్థాత్రయమును పరీక్షించినప్పుడు అనుభవాంగతర్కమును ఉపయోగింపవలయును. జాగ్రదృష్టిచే ఏర్పరచుకొనిన తర్కనియమములకు ఈ విచారమున స్థానము లేదను విషయమును జిజ్ఞాసు జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. శుష్కతర్కప్రమా నకతర్కములు అనగా నేమో మొదట గ్రహించితిమేని అనుభవాంగతర్కము వ్యాపకయుక్తి యొక్క ప్రత్యేకతను గుర్తింపవచ్చును. కానముందు శుష్కతర్కమనగానేమో గ్రహింతము. శుష్కతర్కము దీనినే కేవల తర్కమనియును అందురు. శాస్త్రానుభవములకు కట్టుబడక కేవలము తర్కాకారమున్న ఎడల అది శుష్కతర్కము. ప్రపంచః సత్యః అబాధ్యత్వాత్ ఆత్మవత్ ఇది శుష్కతర్కమునకు ఉదాహరణము. వ్యావహారిక ప్రపంచము ఆత్మవలె అబాధ్యమైనందున సత్యమని అర్థము. ఈ వాదము శాంతం శివమద్వైతము సర్వం ఖల్విదం బ్రహ్మ మున్నగు శృతివచనములకు విరుద్ధమగుటచేతను జాగ్రత్త స్వప్నములలో గోచరించి సుషుప్తిలో బొత్తిగా లేని ప్రపంచము సత్యమెట్లగును. కాని అనుభవమునకును విరుద్ధమగుటచేత ఇది శుష్కతర్కము. మరి ఒక ఉదాహరణమును చూడుడు. నా హి దుణ్ణుభః సర్ప ఇవ ఇత్యేతావతా సవిషో భవతి సర్పో వా డుణుభ ఇవ ఇత్యే తావతా నిర్విషో భవతి అని సూత్రభాష్యమున ఒక శుష్కతర్కమునకు ఒక ఉదాహరణము కలదు. అదేదన
నీటిపాము పామువలె నుండునుగాన నీటిపామునందును విషముండును. నాగుపాము నీటిపామువలె నుండునుగాన అదియు విషరహితమని వాదించుట శుష్కతర్కము. ఇట తర్కాకారమునకే ప్రాధాన్యత కలదే కాని అనుభవమునకు ప్రాధాన్యత లేదు. ప్రమాణతర్కము తర్కమును గురించి తెలిసికొనుటకు ముందు ప్రమాణమనగానేమి అను విషయమును సంక్షేపముగా గ్రహింతము. ప్రమాకరణం ప్రమాణం అనగా ప్రమకు కరణమే ప్రమాణము. ఇట ప్రమా అనగా యథార్థానుభవము, సరియైన తెలివి, అనధిగతా బాధిత విషయజ్ఞానత్వం అనగా స్మృతికి భిన్నమైన అబాధితమైన జ్ఞానమే ప్రమ సరియైన తెలివి. స్మృతియందు సంశయత్వము, అస్పష్టత్వము మున్నగు దోషములు ఉండవచ్చును. కనుక సరియైన తెలివి స్మృతికి భిన్నమయ్యుండవలయును. ఇక అబాధితమన విపరీతత్వ సంశయత్వమను ధర్మములు లేకుండుట. ఉదా మసక చీకటి యందు రజ్జువును సర్పమని భ్రాంతినొంది నప్పుడు మన తెలివియందు విపరీతత్వమను దోషము గలదు. ఈ విధమైన జ్ఞానము రజ్జుజ్ఞానమైన వెంటనే బాధితమగును. సంశయ జ్ఞానము సరియైన జ్ఞానము కలిగినప్పుడు బాధితమగును. ఏ జ్ఞానము స్మృతికి భిన్నమై అబాధితమై ఉండునో అది ఏ ప్రమ అనగా ఇంద్రియములచే శబ్దాది విషయములను తెలిసికొనినప్పుడు కలుగు జ్ఞానము అబాధితమైన ఎడల అది ప్రమ. దానికి కారణములైన జ్ఞానేంద్రియములే ప్రమాణములు లేక ప్రత్యక్ష ప్రమాణములనబడును. దూరమునందలి పొగను నేత్రేంద్రియములచే చూచి అచట అగ్ని ఉన్నదని మనస్సుచే ఊహించుట అనుమాన ప్రమాణము. ఒకానొక ఆప్తుడు ఈ రెండు ప్రమాణములలో ఏదేని ఒక ప్రమాణము వలన వస్తుజ్ఞానమునుంది తద్విషయమును మనకు చెప్పిన ఎడల మనము నిజమని భావించుట శబ్ద ప్రమాణము వలననే. ఎవరోగా ఓవువలే గవయమృగముండునని తెలుప ఆ పోలికను గుర్తుంచుకొని అడవియందు ఆ మృగము కనిపించినప్పుడు గోసాదృశ్యముండుటచే అది గవయమృగమని గుర్తించుట ఉపమాన ప్రమాణము చేతనే. బలిష్ఠుడైన దేవదత్తుడు పగలు భుజింపడు అను వాక్యమును విని అతడు బలిష్ఠుడుగా ఉండుటచేత పగలు భుజింపకున్నను రాత్రియందు తప్పక భుజించునని ఊహించుట అర్ధాపత్తి ప్రమాణము చేతనే. యోగ్యమైన ఎట్టి ప్రమాణము చేతను ఘటము లేదని తెలియబడిన ఎడల అట్టి అభావజ్ఞానము అనుపలబ్ధి ప్రమాణము వలన కలిగినని గ్రహింపవలయును. ముఖ్యముగా ఈ 6 ప్రమాణములలో అనుమాన ప్రమాణమునే ప్రమాణ తర్కమందురు. ఇతరములైన 4 ప్రమాణములను అనుమాన ప్రమాణమందే అంతర్గతములు. ఈ ప్రమాణ తర్కము సమంజసమని రుజువు చేయుటకు అచ్చట అగ్నిలేని ఎడల ధూమము కూడా ఉండరాదాను పోషక తర్కమును తార్కికులు ఉపయోగింతురు. దీనిని ప్రమాణానుగ్రాహక తర్క మందురు. లౌకిక వ్యవహారమున చాలామంది ఈ తర్కమునే అంగీకరింపవలసియుండును. 4 విధములగు దోషములలో ఏదేని ఒక దోషము ఉండెనేని ఆ తర్కము సత్తర్కము కాదని తార్కికులు అందురు. తన వీపు మీద తాను కూర్చొనెను, తన్ను తానే ప్రసవించెను అను వాక్యములలో ఆత్మాశ్రయ దోషము కలదు. బీజము వలన వృక్షము, వృక్షము వలన బీజము ఇది అన్యోన్యాశ్రయ దోషమునకు ఉదాహరణము. కామము వలన కర్మ, కర్మ వలన భోగము, భోగము వలన కామము జనించును. దీనియందు చక్రికాపత్తి దోషము కలదు. ఈ ప్రపంచమును ఎవరు సృజించరి అని ప్రశ్నించినప్పుడు ఎవరైనను ఈశ్వరుడు అని చెప్పిన ఎడల అతనిని సృజించినది ఎవరు అని మరల ప్రశ్నించినచో మరియొక ఈశ్వరుడు అని సమాధానమిచ్చినచో మొదటి ఈశ్వరుని సృజించుటకు రెండవ ఈశ్వరుడు, అతనిని సృజించుటకు మూడవ ఈశ్వరుని అంగీకరింపవలసియుండును. అది అనవస్థాదోషమునకు ఉదాహరణము. ఈ దోషములు ప్రమాణతర్కములలో ఉన్నచో అది దుస్తర్కము అనబడును. ప్రమాణతర్కము ముఖ్యముగా ప్రత్యక్షముపై ఆధారపడుట చేత ప్రత్యక్ష విరుద్ధమైన ఎడల దోషయుక్తమగును. చలికాలమున దూరమున కొండపై గల పొగను ఒకానొకడు చూచి అచ్చట పొగవున్నదిగాన అగ్నియున్నదని తర్కించిన పిదప దగ్గరకు వెళ్లి చూడ అది పొగమంచు అని స్పష్టమైన ఎడల ఆ తర్కము దోషయుక్తమగును. ఈ తర్కము బుద్ధిజన్యముగాన ఇది చంచలాత్మకము. కనుక తర్కా ప్రతిష్ఠానాత్ అను బ్రహ్మసూత్రమున శ్రీబాదరాయణులు తర్కమునకు నిలకడలేదని వచించిరి. అవస్థాత్రయ పరీక్షా మార్గమున ఇట్టి తర్కము ఉపయోగపడదు. అనుభవాంగ తర్కము పై 2 విధములగు తర్కములు వేదాంత శాస్త్రమున ఉపయోగపడవు. ఈ శాస్త్రమున సార్వత్రికానుభవముపై ఆధారపడిన అనుభవాంగ తర్కమే ఉపయుక్తమగును. నైషా తర్కేణ మతిరాపనేయ ఏతద ప్రమేయం ధ్రువం మున్నగు శృతివచనములయందు అనాసినో ప్రమేయస్య మున్నగు స్మృతివచనములయందును ఆత్మ అప్రమేయమైనందున తర్కాతీతమనియు అనగా తర్కమునకు వేద్యమగు వస్తువు కాదనియు నుండుటచే ఆత్మతత్వము తెలిసికొనుటకు తర్క మును ఉపయోగింపరాదని తెలియుచున్నది. తమరు అనుభవాంగ తర్కమును ఉపయోగింపవలనని వచించితిరి. దీనికి ప్రమాణమేమి? సమా ఇట కుతర్క ప్రమాణ తర్కములను ఉపయోగింపరాదని అనుభవాంగ తర్కమును ఉపయోగింపవలనని శృతిమాత యొక్క ఉద్దేశము. శృతియే స్వయముగా ఆత్మవారే ద్రష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః, నిదిధ్యాసితవ్యః అనగా తర్కముచే మరణమునర్పవలయునని
ఉపదేశించెను. ఇట మంతవ్యః అను శబ్దమునకు ఆచార్యులు మంతవ్యస్తర్కతః అని భాష్యమును రచించిరి. అనగా తర్కముచే మననము చేయవలను. ఇంతేగాక ఆచార్యులు తమ సూత్రభాష్యమున తదర్థగ్రహణదార్ ధ్యాయ అనుమానమపివ ఏదాంతవాక్య విరోధి ప్రమాణం భవత్న నివార్యతే అని వచించిరి. అనగా వేదాంతవాక్యములకు అవిరుద్ధమైన అనుమానము కూడా బ్రహ్మమీమాంసయందు ప్రమాణమని భావము. ఇంకను సూత్రభాష్యమున శృత్యనుగృహీత ఏవహ్యత్ర తర్కో నుభవాంగత్వేన శ్రీయతే అనియూ వాకునిరి. అనగా వేదాంతము శృత్యనుగృహీతమైన తర్కమునే అనుభవాంగముగా ఆశ్రయించెనని భావము. కాన శృతిభాష్యవచనములు అనుభవాంగ తర్కమును సమర్థించుచున్నవి. ప్రశ్న: శృతులలో ఇట్టి అనుభవాంగ తర్కములు కలవా? ఉనచో అవి ఏవి? సమా లేకేమి? అవస్థాత్రయ విచారము, కార్యకారణ విచారము, సామాన్య విశేషభావ విచారము మున్నగునవి శృతులే స్వయముగా అనుగ్రహించిన అనుభవాంగ తర్కములు. ఈ తర్కములను శృత్యనుగృహీత తర్కములందురు. వీనికి విరుద్ధములుగాని అనుభవసమ్మతమైన ఇతర తర్కములను బోధనా సౌకర్యమునకై గురువులు ఉపయోగించవచ్చును. అవి శృత్య విరోధి తర్కములు. ప్రశ్న: ఇక అనుభవాంగ తర్కము యొక్క స్వరూపమును స్పష్టపరచండి. సమా తర్కము ప్రమాణములను ఆశ్రయింపక వానికి ఆధారభూతమైన అనుభవమును ఆశ్రయింపవలను. వేదాంతమున ప్రమాతలేక బుద్ధిని ఆశ్రయించిన తర్కమునకు స్థానము లేదు. ఇట సాక్షిని ఆశ్రయించి తర్కము నడుచును. బుద్ధి తాను జాగ్రత్తావస్థలో ఏర్పరచుకునిన తర్క నియమములకు స్థానము లేదు. ఒకనికి తన స్వప్నములో ఒక ఆవు కొన్ని నిమిషములలో గర్భమును దాల్చి దూడనీనినట్లు ప్రతీతమగును. వాడు రెండవ వ్యక్తితో తన స్వప్నమును వివరించుచు అచ్చట స్వప్నమున ఒక ఆవు దూడను ప్రసవించుటకు తగిన కాలము లేనందున ఆవు దూడ నీనలేదని వాదించును. ఇది విని రెండవ వ్యక్తి స్వప్నమున ఆవు దూడను ప్రసవించలేదని అప్పుడు నీవు భావింపలేదు గదా, అప్పటికది దూడ నీనినట్లు నిజముగా తోచెను. కాన ఈ జాగ్రత్తవస్థయందు బుద్ధి నియమములననుసరించి నీవు వాదించుట సమంజసము కాదని తెలిపెను. ఇట మొదటి వ్యక్తి అనుసరించిన తర్కము జాగ్రదభిమాన దృష్టిని ఆశ్రయించియున్నది. రెండవ వ్యక్తి యొక్క తర్కము నిష్పక్షపాత దృష్టిని ఆశ్రయించియున్నదని తెలిసికొనవలయును. జాగ్రత్తవస్థ యందలి బుద్ధి యొక్క తర్క నియమములననుసరించి ఒకానొక పదార్థము తాను తానయ్యుండి చెడకుండా మరి ఒక వస్తువు కాజాలదు. వేదాంతమున ఈ నియమమునకు స్థానము లేదు. ఎట్లన ఆత్మ లేదు, ప్రపంచమున్నది అని ఏ అవస్థయందునూ అనుభవమున లేదు. కాన ప్రపంచము యొక్క ఉనికి నిజముగా ఆత్మ యొక్క ఉనికియే. ఆత్మ యొక్క ఉనికి కంటే అన్యమైన ఉనికియే లేదు. కాన ఆత్మ తానున్నట్లుండి ప్రపంచమై కూడా ఉన్నదని తర్కింపవలయును. నీరు నురుగయ్యున్నది, అయితే నీరుగా ఉన్నప్పుడును నురుగుగా ఉన్నప్పుడును అది నీరే కదా. ఇది అనుభవాంగ తర్కమునకు రెండవ ఉదాహరణము. ద్వితీయ పరిచ్ఛేదము అవస్థాత్రయ ప్రక్రియ మైనస్ దాని రూపురేఖలు. అవస్థా నిర్వచనము. ప్రశ్న: అవస్థ అనగా ఏమి? ఈ శబ్దమును ఋషులు ఏ అర్థమున ప్రయోగించిరి? సమా మొట్టమొదట లౌకికులు అవస్థ అను శబ్దమును ఎట్లు నిర్వచించిరో తెలిసికొనినచో వేదాంతులు అవస్థ అను శబ్దమును ఏ అర్థమున ప్రయోగించిరనుట స్పష్టపడగలదు. విశేషకాలికోవస్థ అని అమరము. అనగా కాలమున వస్తువునకు కలుగు విశేషమే అవస్థ. కాలాధికృత పరిణామాంతర దేహాదేర్దశ అని లక్షణ సంగ్రహమున కలదు. అనగా దేశకాలములయందు దేహాదులలో గలుగు పరిణామ విశేషమే అవస్థ. ఈ శబ్దమున అవ అను పసర్గము ష్ఠా గతినివృత్త అను ధాతువును చేరియున్నవి. స్థా అనగా గతి నివృత్తి, చలించుచు నిలుచుట అని అర్థము. ఏదేని ఒక వస్తువు నిలుచుటకు ముందు అది చలించుచుండవలయును. ఎట్లన ఒక మామిడి పిందె కాయగా మారి పండగు. ఇట పిందె ముందు చిన్నగా నుండి పిమ్మట అదియే పెద్దదై కాయగా మారి పండైనప్పుడు కొంత చిన్నదగును. ఇది దాని ఆకారమునందైన మార్పు. పిందెగా ఉన్నప్పుడు ఒగరుగా ఉండి కాయగా మారినప్పుడు పుల్లనై పండైనప్పుడు తీయనుండును. ఇది రుచియందు గలిగిన మార్పు. ఈ విధముననే వర్ణమునందును వాసనయందును మార్పులు కలుగుచుండును. ఇట్లు మామిడి పండు యొక్క 3 వేర్వేరవస్థలు. కాలము వరకు ఉండును. ఈ స్థితులే వ్యవహారమున అవస్థలు అనుచుందుము. ఇది కాలమున వస్తువునకు కలుగు అవస్థకు ఉదాహరణము. ఇక దేశమున వస్తువుకు కలుగు విశేషమును తెలిసికొందము. ఒక పిల్లవాడు మేడపై నుండి బంతిని క్రిందకు త్రోయగా అది క్రింద సోపానములపై పడి పిమ్మట కాలువలో పడెను. మొదట బంతి మేడపై ఉండెను. అది బంతి యొక్క మొదటి అవస్థ. తరువాత సోపానములపై పడెను. అది దాని రెండవ అవస్థ. ఆ పిమ్మట అది కాలువలో పడెను. అది ఆ బంతి యొక్క 3వ స్థితి. ఈ స్థితి విశేషములే ఆ బంతి యొక్క అవస్థలు. ఇది దేశమున వస్తువునకు కలుగు అవస్థలకు ఉదాహరణము. ఈ విధముగనే కాలమున వస్తువునకు కలుగు స్థితియే అవస్థ అనియు. వ్యవహార దశయందు అవస్థ అను శబ్దమునకు 2 అర్థములు గలవు. ఉపనిషత్తులు జాగ్రదాదులను అవస్థలని చెప్పునప్పుడు ఈ 2 విధములగు అర్థములలో ఏదేని ఒక అర్థమును గ్రహింపవలయునా?
లేక మూడవ అర్థమును తెలిసికొనవలయునా? ఈ విషమును జిజ్ఞాసువు పరిశీలించి కనుగొనవలెను. ఇప్పుడు ఈ విషయమును పరిశీలింతము. మనము జాగ్రత్తవస్థనందునప్పుడు పిందె కాయగా మారి పండైనట్లు కాలవశమున మనయందు ఎట్టి మార్పు కలగదు. ఎందుకన పిందె కాయగా మారిన పిదప ఆ కాయ మరల పిందైనది ఎవ్వరునూ గాంచలేదు. మనము జాగ్రత్త నుండి స్వప్నమునకు గాని స్వప్నము నుండి సుషుప్తికి గాన ఏ వెళ్ళినను నేరుగా మరల జాగ్రత్తకే వచ్చి చేరుచున్నాము. పిందె కాయగా మారునప్పుడు తన ఆకారము వాసన మున్నగు ధర్మములను మార్చుకుని మరియొక రూపమునొందునట్లు మనకు మెలకువలో గోచరించదు. మన శరీరేంద్రియాదులను స్వప్నము యొక్క శరీరేంద్రియములనుగా మార్చుకొనుట శక్యము కాదు. మెలకువయందలి శరీరాదులను మెలకువయందే విడిచిపెట్టి స్వప్నమునొందుచున్నాము. ఇంతేగాక పిందెకాయగా మారినప్పుడు దానికి క్రొత్త వర్ణము, క్రొత్త వాసన మున్నగు ధర్మములు వచ్చి చేరునట్ల మనము జాగ్రత్తను వీడినప్పుడు మనకు స్వప్న శరీరములు వచ్చి చేరజాలవు. కాన జాగ్రదాదులు కాలమున వస్తువునకు కలుగు అవస్థలని భావించుట భ్రాంతియే. ఇక జాగ్రదాదులు దేశకృతావస్థల అను విషయమును పరిశీలింతము. రాయదుర్గము నుండి బళ్ళారికి వెళ్ళునప్పుడు ఇప్పుడే రాయదుర్గమును వీడి బళ్ళారికి వెళ్ళుచున్నా నని బళ్ళారికి వెళ్లిన పిదప రాయదుర్గము నుండి ఇప్పుడే బళ్ళారికి వచ్చితిన నీయు తెలిసికొనవచ్చును. ఈ రెండు పట్టణములకు ఒకే దేశము స్పేస్ ఆధారముగా ఉండుటచేత ఈ వ్యవహారము జరుగుచున్నది. కాని జాగ్రత్తలు వీడి ఇప్పుడే స్వప్నమునకు వెళ్ళుచున్నామని మనము ఎప్పుడునూ భావింపము కదా. స్వప్నము అనుభవించునప్పుడు ఇప్పుడే జాగ్రత్తవస్థను వదిలి వచ్చితిమని భావింపము. కారణమేమి? ఈ రెండవస్థలలోని దేశకాలములు వేరు. ఒకే దేశమున ఒకే కాలమున గల రెండు పట్టణముల వలె జాగ్రత్త స్వప్నమునకు ఆధారమైన ఒకే దేశకాలములు లేవు. సుషుప్తియందో దేశకాలములు లేనేలేవు. అవస్థలకు కట్టుబడిన దేశకాలములు జాగ్రదాదులను ఎట్లు అవస్థలుగా మార్చగలవు. కాన జాగ్రదాదులు దేశకాలకృతములగు అవస్థలు కావు. ప్రశ్న: జాగ్రదాదులను అవస్థలని వ్యవహరించినప్పుడు వేదాంతుల అభిప్రాయమేమి? సమాసాక్షియనత ను ఏ సాధనము లేకుండా ఆయా అవస్థలను అనుభవించుచున్నాడు. సుషుప్తియందు తనకు ఏ అవస్థయు ఉన్నట్లు తనకు తెలియదు. అప్పుడు సాక్షి అయిన తాను నిర్విశేషమై ఉండును. పిమ్మట అట్టి తానే జాగ్రత్తగాను స్వప్నముగాను ప్రతీతమగును. తరువాత జాగ్రత్త స్వప్న ప్రపంచములను తనయందే ఉపసంహరించుకుని సుషుప్త్యవస్థయై శేషించును. కాన ఆత్మ యొక్క ప్రతీతియే అవస్థయని వేదాంతుల అభిప్రాయము. ప్రశ్న: ఈ విషయము అర్థమగుటకు ఒక దృష్టాంతమును తెలుపుడు. ఒకానొక వ్యక్తికి దూరమునందలి ఒక ముత్యపు చిప్ప భ్రాంతి వలన ఒకప్పుడు వెండి ముక్కవలె కనిపించవచ్చును. మరియొక దినము అభ్రకముగను ప్రతీతము కావచ్చును. ఈ విధముగనే ఆత్మయే అవిద్య వలన జాగ్రదాద్యవస్థలై ప్రతీతమగును. అవస్థలు ఎన్ని? ఆక్షే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు అవస్థలేగాక మూర్ఛావస్థ, మరణావస్థ, ఉన్మాదావస్థ, సమాధ్యవస్థ మున్నగు అనేక అవస్థలుండ అవస్థలు మూడే అని భావించితిమేని సంపూర్ణమైన జ్ఞేయరాశి యొక్క పరమార్థము ఇట్లు బోధపడగలదు. పరిమూర్ఛావస్థ, మరణావస్థ మున్నగు అవస్థలు జాగ్రత్తలో కనిపించు శరీరేంద్రియ మానసాదుల వికారావస్థలుగాన ఇవి జాగ్రత్తలోనే అంతర్గతములైన అవస్థలు. స్వప్నమున కూడా ఇట్టి మూర్ఛాద్యవస్థలు కలగవచ్చును. ఆ అవస్థలు ఆ స్వప్నమునకే కట్టుబడినవని తెలిసికొనవలెను. ఆయా అవస్థలలో గోచరమగు ప్రపంచము ఆయా అవస్థకే కట్టుబడియుండునను కీలకమును మరచుటయే ఈ ఆక్షేపమునకు కారణము. శ్రీశంకరులు తమ మాండూక్య కారికా భాష్యమున జ్ఞేయం ఏతాన్యేవ త్రిణి అవస్థాత్రయమే జ్ఞేయమనియు ఈ మూడింటియందు అంతర్గతము కాని దేదీయును లేదని తెలిపిరని ఇంతకుముందే బోధించితిని కదా. అవస్థలు మూడనుటయు కల్పనా వ్యవహారమే. ఒక దేశములో ఒకదాని ప్రక్క ఒకటి గల వస్తువులకును ఒకే కాల ప్రవాహమున ఒకదాని తరువాత ఒకటి జరుగు ఘటనలకును సంఖ్య అన్వయించును. ఒక తోటలో మామిడి చెట్లు ఉన్నవనుకొనుడు. అవి ఒకే దేశమున నుండుటచే వానిని 1, 2 అని లెక్కింపవచ్చును. 60 ఏండ్లు వయస్సుగల ఒకనొక వ్యక్తికి కలుగు బాల్య యౌవన వార్ధక్యములనబడు అవస్థలను కూడా 1, 2 అని పరిగణింపవచ్చును. అయితే జాగ్రత్త స్వప్నములకు ఆధారమైన సమాన దేశకాలములు లేనందున అవస్థలకు సంఖ్యా సంబంధము లేదు. అనగా జాగ్రదాదులను 1, 2 అని ఎంచుటకు శక్యము కాదు. అక్షయ అవస్థలలో మొట్టమొదటిది జాగ్రత్తవస్థయనుట సర్వానుభవమున ప్రసిద్ధము కదా. ఇంతేగాక మాండూక్యాది శృతులలోనూ మొట్టమొదటిది జాగ్రత్తవస్థయనియే వర్ణించియున్నారు. జాగ్రత్తమే ప్రథమావస్థ. సమాజాగ్రత్తు మొదటి అవస్థయని అంగీకరించుట సమంజసము కాదు. ఎందుకన జాగ్రత్తకు ముందు స్వప్నము సంభవించియుండవచ్చును. గాన స్వప్నమే ప్రథమావస్థ. కాని స్వప్నమునే మొదటి అవస్థయని భావించిన ఎడల అంతకుముందే సుషుప్త్యవస్థ గదా. ఇలా విచారించి చూడా అంతకుముందే మనం జాగ్రత్తను అనుభవించి ఉండవచ్చును. కాన ఒకసారి మేల్కొనుటకు సుషుప్తి కారణమైనచో మరియొకప్పుడు స్వప్నమే కారణము కావచ్చును. కాన అవస్థలలో ఏది ముందు అని నిర్ణయించుట శక్యము కాదు.
అవస్థను ఒకటి అనుటయే అనుచితమని రుజువైనప్పుడు వానిని మూడనుట సమంజసము కాదు. కాన అవస్థలు మిథ్య, వాని పరమార్థము ఆత్మయే. ప్రశ్న అవస్థలు మిథ్య అని వేదాంతుల అభిప్రాయమని తెలిపితిరి. మిథ్యారూపమైన అవస్థాత్రయ విచారమును వేదాంతులేల బోధింతురు. ఒకానొక వృద్ధుడు తాను చనిపోవు సమయమున తన 3 పుత్రులను దగ్గరకు పిలిచి, నా ఆస్తి ఏనుగులు మాత్రమే. వీనిలో పెద్దవాడు వంతు, రెండవవాడు వంతు, చిన్నవాడు వంతు ప్రకారము తీసకొనుడా అని చెప్పి మరణించెను. వారు ఆ ఏనుగులను ఆ ప్రకారముగా పంచుకొనుటకు శక్యము కాదని తలచి ఆ పట్టణమునందలి మంత్రి వద్దకు వెళ్లి తమ సమస్యను ముందుంచిరి. అందుకు ఆ మంత్రి వారి ఏనుగులలో తన ఒక ఏనుగును చేర్చి, ఇప్పుడు పంచుకొండని చెప్పగ వారిలో పెద్దవాడు వంతు అనగా ఏనుగులను, రెండవవాడు వంతు అనగా ఏనుగులను, చిన్నవాడు వంతు అనగా ఏనుగులను పంచుకొనిరి. మంత్రి మిగిలిన తన ఏనుగును తాను తీసుకొనెను. ఇట వివేకవంతుడైన మంత్రి విభాగ సౌకర్యమునకై తన ఏనుగును వారి ఏనుగులలో నారోపించెను. వారు పంచుకొనిన తర్వాత తన ఏనుగును తాను తీసుకున్నట్లు వేదాంతుల ఆరంభమున అవస్థాత్ర యమును జిజ్ఞాసువుల ఆత్మయందు ఆరోపించి ఆత్మజ్ఞానమైన తరువాత దానిని నిషేధింతురు. కాన అవస్థలు మూడనుట కల్పిత వ్యవహారమే. అవస్థాత్రయ సాక్షి. అవస్థాత్రయమును విచారించు జిజ్ఞాసువు యొక్క నిజస్వరూపమే ఆత్మ. జాగ్రత్తన మనము దేనినైనా తెలిసికొనవలసి వచ్చిన ఎడల అందుకు బుద్ధి సహాయమవసరము. అయితే అవస్థలను తెలిసికొనుటకు మనకు దేని సహాయమక్కరలేదు. మెలకువలో గోచరించు ద్రవ్యములను, గుణములను, కర్మలను తెలిసికొనునప్పుడు మనకు సవికల్పకానుభవము కలుగును. మొత్తము అవస్థలను తెలిసికొనునప్పుడు మనకు గలుగు అనుభవమే నిర్వికల్పకానుభవము, సాక్ష్యనుభవము. ఈ అనుభవము చేతనే మనము జాగ్రత్తాదులను అనుభవించుచున్నాము. 3 అవస్థల రాకపోకలను నేరుగా గమనించుచు ఎప్పటికీ ఒకే రీతిగా ఉండు తన స్వరూపమే సాక్షి అని జిజ్ఞాసువు అవస్థాత్రయ విచారమున గుర్తుంచుకొనవలను. జీవభావముచే చేయు విచారమునకు పరమార్థము బోధపడజాలదు. సాక్ష్యనుభవముతో విచారించినచో తప్పక తత్వము బోధపడగలదు. ఇక అవస్థాత్రయ పరీక్ష వలన ఏర్పడంత ఇమ నిర్ణయములను తెలిసికొందము. అవస్థాత్రయ పరీక్ష అంతిమ నిర్ణయములు. ఆత్మసద్రూపము. ప్రశ్న సాక్షి అయిన తన స్వరూపమెట్టిది? తాను సచ్చిదానంద స్వరూపుడు. ప్రశ్న సత్ అనగా ఏమి? సత్ అనగా ఉనికి అని అర్థము. సత్, సత్తా, సత్యము ఇవి పర్యాయ పదములు. ప్రశ్న ఉనికి యొక్క స్వరూపమేమి? యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి తత్సత్యం అని భాష్యకారులు తెలిపిరి. అనగా ఏది తన స్వరూపమును వీడి మార్పునుందదో అది ఏ సత్యము. ఏ స్వభావమును లేదని నిరూపించుటకు శక్యము కాదో అది ఏ ఉనికి. వస్త్రము ఉన్నది, ఘటము ఉన్నది అను వాక్యములలో వస్తువుల నామరూపములు వేరగుచున్నను ఉన్నది అను ఉనికి మాత్రము ఒకే రీతిగా ఉన్నది. కుండ పగిలిపోయిన పిదపను దానిని ముక్కలై ఉన్నదని చెప్పెదము. అనగా ఇట కుండ యొక్క నామరూపములు మారినను ఉనికి మాత్రము మారనే లేదు. ఇది ఏ ఉనికి యొక్క స్వరూపము. ప్రశ్న సాక్షి అయిన తన్ను ఉనికి అని తెలిసికొనుట ఎట్లు? నేను ఉన్నాను అను జ్ఞానము ఎల్లప్పుడూ ఉన్నది. కాన తాను ఉనికియే స్వరూపముగా గలవాడని తెలియును. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు. జాగ్రత్త స్వప్నములు సుషుప్తియందు లేవు. తాను మాత్రము సర్వావస్థలయందు ఉండుటయేగాక అవస్థలన్నీయు సాక్షి అయిన తనయందే ఉన్నవి. సుషుప్తియందు ఘటాదులు లేకపోయినను తాను కేవలము ఉనికి అయి ఉండును. ఈ విధముగా తన స్వరూపమును ఉనికి అని తెలుసుకొనవలను. ప్రశ్న సుషుప్తియందు నేను ఉన్నాను, ఘటాదులున్నాయి అను జ్ఞానము లేదు. కాన అప్పుడు తాను లేడు కదా? సుషుప్తియందు నేను ఉన్నాను, ఘటాదులున్నవి అను జ్ఞానము లేదని చెప్పుటకు తాను తప్పక సుషుప్తిలో ఉండవలయును కదా? ఇంతేగాక సుషుప్తి నుండి మేల్కొనిన పిదప నేను హాయిగా నిద్రించి ఉంటిని అని చెప్పుటచే తాను సుషుప్తియందు ఉండెనని రుజువగును. ప్రశ్న ఘటము, వస్త్రము మున్నగు వస్తువులకును ఉనికి ఉన్నది కదా? తాను ఉనికి అని తెలుసుకున్నటలో ప్రత్యేకత ఏమి? ఉనికి సత్తా 3 విధములు. ఘటము, వస్త్రము, భూమి, జలము మున్నగు వ్యావహారిక పదార్థములకు గల ఉనికియే వ్యావహారిక సత్తా. మసచీకటియందు రజ్జువున తోచు సర్పమునకు గల ఉనికియు, దూరమునందుగల సుక్తియందు తోచెడి రజతము యొక్క ఉనికియు కొంతకాలము మాత్రమే తోచు ఉనికి. కాన అది ప్రాతిభాసిక సత్తా. అవస్థలు ఒకదానిలో ఒకటి లేవు. కాని సాక్షి సర్వావస్థలయందు ఉండుటచే సాక్షి యొక్క ఉనికియే పారమార్థిక సత్తా. సుక్తియందు తోచు రజతము యొక్క ఉనికి నిజముగా సుక్తి యొక్క ఉనికియే కదా? కాన ప్రాతిభాసిక పదార్థములకు ఊరక తోచు వస్తువులకు ప్రత్యేకమైన ఉనికి లేదు. వాని ఉనికి నిజముగా వ్యావహారిక సత్తయే. వ్యావహారిక పదార్థములు ఎన్నిసార్లు మారుచున్నను వాని ఉనికి మారదు. కాన ఉనికి పదార్థముల ధర్మము కాదు. వ్యావహారిక పదార్థములు లేకపోయినను ఏ స్వరూపము ఉండునో అది ఏ పారమ ఆర్ధిసత్తా.
పదార్థములు. ఏవియను సుషుప్తియందు లేనప్పుడు సాక్షియే సన్మాత్రమై ఉండును. పిమ్మట సాక్షియే జాగ్రత్తాద్యవస్థలుగా తోచును. లడ్డూ, జిలేబీ మొదలగు మధుర పదార్థముల యందలి తీయదనము ఆ పదార్థములలో గల పిండి యొక్క ధర్మము కాదు, అది చక్కెర యొక్క ధర్మమే కదా. ఈ విధముగనే సాక్షి యొక్క ఉనికియే అవస్థల యొక్కయు, అవస్థల యందలి పదార్థముల యొక్కయు ఉనికి, వానికి నిజమైన ఉనికి లేదు. సాక్షి యొక్క ఉనికిని వీడి అవస్థలు లేవు. అంతయు సాక్షి యొక్క ఉనికియే కాన సాక్షి యొక్క ఉనికిని పారమార్థిక సత్తా అందురు. ఇదియే తన ఉనికి యొక్క ప్రత్యేకత. ఆత్మచిద్రూపము. ప్రశ్న: చిత్ అనగానేమి? సమా: చిత్ అనగా జ్ఞానము. దీనికే చైతన్యము, జ్ఞానము, ప్రజ్ఞానము, ఎరుక అను పేర్లు కలవు. ప్రశ్న: సాక్షి చిత్స్వరూపుడెట్లు? సమా ఆత్మ జాగ్రత్స్వప్న సుషుప్తులను తెలిసికొనుచుండుట చేతనే అవస్థలున్నవని మనకు తెలియచున్నది. కాన సాక్షి చైతన్య స్వరూపము. శంక సుషుప్తియందు ఆత్మ దేనిని కూడా తెలిసికొనదు. కాన అది జడమే కదా. సమా కాదు. సుషుప్తియందు ఏ వస్తువును కూడా తెలిసికొనలేదని తెలుపు జ్ఞానమైనను అచ్చట తప్పక ఉండవలేను కదా. వెలుగుచున్న దీపమును ఆకాశము వైపు త్రిప్పినప్పుడు అచ్చట ప్రకాశింపజేయుటకు రెండవ వస్తువు లేనప్పటికీ దీపము తనంతకు తాను ప్రకాశించుచునే ఉండునట్లు సుషుప్తియందు తెలిసికొనుటకు రెండవ పదార్థము లేకునను తాను మాత్రము చైతన్య స్వరూపుడై ఉండును. అవస్థలను ఎప్పటికీ తెలిసికొనుచుండుట చేత ఆత్మ చైతన్య స్వరూపుడు. శంక ఆత్మ అవస్థలను తెలుసుకొనుట ఒక క్రియయే గదా. ఎందుకన రాముడు చదువుచున్నాడు అనినప్పుడు చదువుట రాముని యొక్క క్రియ పని. ఈ విధముగనే ఆత్మ అవస్థలను తెలుసుకొనుచున్న డనునప్పుడు తెలుసుకొనుట జ్ఞానము ఆత్మ యొక్క క్రియ అని చెప్పవచ్చును గదా. సమా చెప్పకూడదు. ఎందుకన సూర్యుడు ప్రకాశించుచున్నా డనినప్పుడు ప్రకాశించుట సూర్యుని యొక్క స్వరూపమే గాని అతని పని కాదు. సూర్యుడు ప్రకాశింపని వేళయలేదు. కాన ప్రకాశించుట సూర్యుని స్వరూపమని తెలుసుకున్నట్లు ఆత్మ అవస్థలను తెలుసుకొనుచున్నదని వ్యవహరించినప్పుడు ఆత్మ తెలుసుకొనని సమయమే లేదు. కాన తెలుసుకొనుట జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపమేను. శంక సూర్యుడు ఉదయించుటయు అస్తమించుటయు జరుగుచున్నది కనుక ప్రకాశించుట సూర్యుని యొక్క పనియే గదా. ఇట మీ దృష్టాంతము సమీచీనముగా లేదు. పరి కాదు. అమెరికాలో సూర్యాస్తమయమగుచున్నప్పుడు మనకు సూర్యోదయమగుచుండును. ఒక దేశమున కనిపించని మాత్రాన సూర్యుడు ప్రకాశింపడనుట న్యాయము కాదు. కాన ప్రకాశించుట సూర్యుని స్వరూపమే గాని క్రియ కాజాలదు. ఈ విధముగానే ఆత్మ అవస్థలను తెలిసికొనుచున్నది అనునప్పుడు తెలిసికొనుట జ్ఞానము దాని స్వరూపమే గాని క్రియ కానేరదని తెలిసికొనవలయును. కాన ఇట సూర్యదృష్టాంతము సమీచీనమే. ప్రశ్న: ఘటము, వస్త్రము, దేహము, ఇంద్రియములు మున్నగు పదార్థములను తెలిసికొను జ్ఞానము, తెలివి శుక్తిరజతము, రజ్జుసర్పము మున్నగు ప్రాతిభాసిక పదార్థములను తెలిసికొను జ్ఞానము కూడా ప్రత్యేకముగనుండగా సాక్షి యొక్క జ్ఞానస్వరూపమునందరి ప్రత్యేకత ఏమి? సమాఘటము, దేహము మున్నగు వ్యావహారిక పదార్థములను తెలిసికొను జ్ఞానము వ్యావహారిక చైతన్యము. సాక్షి యొక్క చైతన్యము పారిమార్థిక చైతన్యము. ప్రాతిభాసిక పదార్థములు వ్యావహారిక పదార్థములయందే తోచు వస్తువులు. కాన ప్రాతిభాసిక చైతన్యము నిజముగా వ్యావహారిక చైతన్యమే. వ్యావహారిక పదార్థములు బొత్తిగా లేని సుషుప్తియందును సాక్షి చైతన్యమున్నది. పిమ్మట దీనియందే జాగ్రత్త పదార్థములను స్వప్న పదార్థములను తోచుచున్నవి. కాన సాక్షి యొక్క చైతన్యమే వ్యావహారిక వస్తువులయందును ప్రతీతమగును. వేడినీటి యొక్క వేడిమి అగ్నికి సంబంధించి ఉన్నట్లు సకల పదార్థములయందలి చైతన్యము సాక్షికి సంబంధించినదే. త్రివిధ ప్రపంచముతో కూడిన మొత్తము అవస్థలను తెలిసికొనుచుండుట చేత సాక్షి చైతన్యమే అవస్థలలోనూ అందలి పదార్థములలోనూ వ్యాపించి ఉన్నదని తెలియచున్నది. చైతన్యమును వీడి ఏ అవస్థలను ప్రత్యేకముగా లేవు కనుక ఇదియే పారిమార్థిక చైతన్యము, ఇదియే సాక్షి చైతన్యమునందలి ప్రత్యేకత. ఆత్మ ఆనంద స్వరూపము. ప్రశ్న: ఇట ఆనందము అనగా ఏమి? సమా పరమప్రీతికి విషయమే ఆనందము. దీనికి ప్రియము, సుఖము అను శబ్దాలు పర్యాయవాచకాలు. దుఃఖమిశ్రితం కాని సుఖమే ఆనందము. ప్రశ్న: సాక్షి అయిన తాను ఆనందస్వరూపుడు ఎట్లో వివరింపుడు. సమాప్రపంచమున అన్నిటికంటే ప్రియతమమైన వస్తువు ఆత్మయే. ఎట్లన తండ్రి పుత్రుణ్ణి ప్రేమించుట పుత్రునకై కాదు, తన ఆనందమునకే. పుత్రుడు తండ్రిని ప్రేమించుట తండ్రి కొరకు కాదు, మరేమన తనకు ఆనందము కలుగుట కొరకు కదా. దీనినే శృతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపదేశించెను. ప్రపంచమున అన్నిటికంటే తీయని పదార్థము ఏది అని అడిగిన ఎడల కొందరు కుడుములు అనియు మరికొందరు గారెలు అనియు ఈ విధముగా తమకు ఇష్టమైన వస్తువులు తెలుపుదురు. కాని అన్నిటికంటే ప్రాణమే మధురతమ ప్రియతమ పదార్థము. ప్రాణమును రక్షించుకున్నటకై దేనినైనను త్యాగము చేయగలము. విచారించి చూడ ఇంతకంటే ప్రియతమమైన వస్తువు కూడా కలదు. అది ఏ ఆత్మ. అది ఎట్లనగా
ఒకానొకడు వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు అతని స్నేహితుడు వచ్చి, మిత్రమా, క్షేమమా అని అడిగిన ఎడల అతడు కడి క్షేమము, నా ప్రాణము ఉన్నంతవరకు నాకు సుఖమెక్కడిది అని సమాధానమిచ్చును. దీనివలన ప్రాణమున కంటే ప్రియతమమైన వస్తువు తన ఆత్మయే అని రుజువగును. ఆక్షే తన ఆత్మయే ప్రియతమ వస్తువగునేని ఆత్మహత్య చేసుకొనుట ఎందుకు? సమాదేహ ప్రాణాదులు ఉన్నంతవరకు తనకు దుఃఖము తప్పదని అవి లేనిచో తాను హాయిగా ఉండవచ్చునని ఆత్మహత్య చేసుకొనెదరు. కాన దేహాదులు దుఃఖదాయకములు అనియు అవి లేని ఆత్మయే ఆనందమనుటయు సిద్ధమగును. శంక విషయముల వలనను ఆనందము కలుగుచుండ సాక్షి యొక్క ఆనందమునందలి ప్రత్యేకత ఏమి? సమా ఆనందముల యొక్క భేదము వాని స్వరూపమును తెలియకుండుటయే ఈ సంశయమునకు కారణము. స్రచ్ఛందన వనితాదుల వలన కలుగు ఆనందము వ్యావహారికానందము. సుక్తిరజము, మృగతృష్ణ కాజలము మున్నగు కల్పిత పదార్థములను గాంచినప్పుడును మనస్సునందలి కల్పనల వలనను కలుగు ఆనందము అల్పకాలము ఉండుటచేత అది ప్రాతిభాసికానందము. సుషుప్తి ఎందలి సాక్షి యొక్క ఆనందమే పారమార్థికానందనము. ప్రాతిభాసిక పదార్థముల నిజస్వరూపము వ్యావహారిక పదార్థములే కాన వ్యావహారికానందము యొక్క నిజస్వరూపము ఏమియో కనుగొనవలసియుండును. వ్యావహారికానందము ప్రియము, మోదము, ప్రమోదమని 3 విధములు. తనకు ఇష్టమైన వస్తువును చూచినప్పుడు తన అంతఃకరణములో కలుగు ఆనందము ప్రియము అనబడును. ఆ వస్తువును తన స్వాధీనము చేసుకుని తరువాత కలుగు ఆనందము మోదము అనదగును. వస్తువును అనుభవించినప్పుడు కలుగు ఆనందమే ప్రమోదము. ఆనందము నిజముగ విషయము వలననే కలిగినని మానవుడు భావించును. విచారించి చూడ, ఆ వస్తువును తాను అనుభవించినప్పుడు తన మనస్సు కొంత అంతర్ముఖమగుటచే తనలో ఇంతకు ముందు గల ఆనందమే వ్యక్తము కాగా అది ఆ వస్తువు వలన కలిగిన ఆనందమేనని భ్రాంతి నొందును. కాన విషయానందము వ్యావహారికానందము యొక్క నిజస్వరూపము సాక షి యొక్క పారమార్థికానందమేనో. ఈ ఆనందమునందే ఇతరములగు ఆనందములు కల్పితములు. సుషుప్తియందు సర్వ వ్యావహారిక పదార్థములు అస్తమింప కేవలము పారిమార్థికమైన తన ఆనందమే శేషించును. కాన సాక్షి యొక్క ఆనందము విషయజన్యము కాదు. ఇదియే సాక్షి యొక్క ఆనంద స్వరూపమునందలి ప్రత్యేకత. సచ్చిదానందములు ఆత్మ యొక్క ధర్మములు కావు. ప్రశ్న: తమరింతవరకు తెలిపిన సచ్చిదానంద లక్షణములు మనలో ఎచ్చట కలవు? మనయందు ఈ లక్షణములలో ఏ అంశము ఎక్కువగా ఉన్నది? ఒక మామిడికాయ పండైనప్పుడు తన ఆకారమును, పరిమాణమును, రసమును మార్చుకొన్నట్లు ఆత్మయు తన లక్షణములను మార్చుకొనుచుండునా? సమా అగ్ని యొక్క లక్షణములైన వర్ణత్వము, ప్రకాశత్వము, ఉష్ణత్వముల వలె సచ్చిదానందములు ఆత్మైక లక్షణములు. అగ్నియందు వర్ణత్వమును వీడి ఉష్ణత్వమును వీడి ప్రకాశత్వమును వదలి వర్ణత్వమును లేనటుల ఆత్మయందు సత్తును వీడి చైతన్యమును వీడి ఆనందమును వీడి సత్తుగాని లేదనియును సచ్చిదానందములు ఆత్మ యొక్క స్వరూపమే ననియును తెలిసికొనవలయును. ఒకే ఆత్మను ఒక దృష్టిచే సత్తనియు మరి ఒక దృష్టిచే చిత్ అనియు ఇంకొక దృష్టిచే ఆనందమనియు వ్యవహరింతురు. ఆత్మ శుద్ధ సచ్చిదానంద స్వరూపము. ఆత్మ యొక్క ఉనికి శుద్ధమైన ఉనికి. అందు ఏ పదార్థము యొక్క సంబంధము లేదు. వ్యావహారిక దశయందు వస్తువులున్నవని చెప్పినప్పుడు వానియందు ఇతర వస్తువుల యొక్క గుణములు కూడా చేరియుండును. అయితే ఈ విధముగా ఆత్మయందు ఇతర గుణములు ఏవియును చేరియుండవు. కాన ఆత్మ శుద్ధ సద్రూపము. లౌకికమున ఒకానొక వ్యక్తిని జ్ఞానవంతుడని వ్యవహరించినప్పుడు అతడు ఆయా విషయములను తెలిసికొన్నాడని భావింతుము. కాని ఆత్మ యొక్క జ్ఞానస్వరూపమునకు ఇతర విషయముల యొక్క అపేక్ష ఉండదు. కాన ఆత్మ శుద్ధ చిద్రూపము. ప్రపంచమున ఒకానొక విషయము వలన ఆనందము కలిగినని వ్యవహరించెదము. కాని ఆత్మ యొక్క ఆనందము విషయజన్యము కాదని తెలిసికొనియుంటిమి. కాన ఆత్మ శుద్ధానంద స్వరూపము. ఆత్మ అద్వితీయము. శంక అద్వితీయమనగా రెండవది లేనిది అని అర్థము. జాగ్రత్తాద్యవస్థలు దేశకాలములలో లేవు. దేశకాలములే అవస్థలకు కట్టుబడియున్నవి. కాన సాక్షి దానికి గోచరించు అవస్థలు అని 2 పదార్థములను అంగీకరింపవలసియుండెను. కనుక అద్వైతమెట్లు సిద్ధమగును? సమా సాక్షియే అవిద్యాదృష్టిచే అవస్థలైతోచును. సాక్షి స్వరూపము ఉన్నప్పుడు అవస్థలు కనిపించవు. అవస్థలలో ఉన్నప్పుడు సాక్షి యొక్క పరమార్థము బోధపడదు. మట్టిని వీడి కుండలేదని తెలిసికొనినప్పుడు అంతయు మట్టియే అను జ్ఞానమున కుండయే కనిపించదు కదా. సాక్షి కంటే భిన్నముగా అవస్థలు లేనియు సకలము సాక్షియే అనియు తెలిసికొనినప్పుడు సాక్ష్యమైన అవస్థలు లేనేలేవు కదా. కాన సాక్షి అద్వితీయము, అద్వైతము. అద్వైతం చతుర్థం మన్యస్తే అని శృతి ఈ అద్వితీయ స్వరూపమును ఉపదేశించెను. ఆత్మ సర్వవ్యాపకము. ఆత్మ అద్వితీయమగుటచే సర్వవ్యాపకమనియు సిద్ధించును. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఆత్మ అవస్థలకు లోపలను బయటను పరిపూర్ణమై వ్యాపకమై ఉన్నదని
ఈశావాస్యము తెలుపుచున్నది. అనగా సాక్షియే అవస్థలుగా ప్రతీతమై వానిలో అంతట వ్యాపించి మరలవానికి అన్యమై వానిని సాక్షి రూపమున ప్రకాశపరచుచుండుటచే అది సర్వవ్యాపకమనుట అనుభవసిద్ధము. ఆత్మ అతీంద్రియము. ఆత్మ అద్వితీయమగుట చేతను సర్వవ్యాపకమగుట చేతను ఆత్మను ఇంద్రియాంతఃకరణములు విషయీకరింపజాలవు కదా. కాన యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి ఆత్మను అవాంగ్మానస గోచరమని తెలిపెను. ఇదియే అంతిమ నిర్ణయము. ఆక్షే ఆత్మ అతీంద్రియమనియు నిర్విశేషమనియు ఉపనిషత్తులు తెలిపియున్నవి. ఇట్టి ఆత్మయందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములైన జాతి, ద్రవ్య, గుణ, క్రియాదులు లేవు. ఒకానొక వ్యక్తియందలి ఐశ్వర్యము, ద్రవ్యమును బట్టి అతనిని ధనికుడను శబ్దము చేతను, పశుజాతియందలి ఆవును, గోవును శబ్దము చేతను వ్యవహరించదము. అయితే ఇట్టి శబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేనందున ఆత్మను ఉపదేశించినప్పుడు శబ్దములను ఉపయోగించుట సమంజసము కాదు. కనుక ఆత్మను తెలుపుటకు ఉపాయమేది? సమా, నీవు చెప్పినది నిజమే. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య అని భాష్యకారులు ఆత్మయందు శబ్ద ప్రవృత్తి నిమిత్తములు లేవని తెలిపి అధ్యారోపిత నామ రూపకర్మద్వారేణ బ్రహ్మ నిర్దిశ్యతే అని చెప్పిరి. ఈ విషయమున అధాత ఆదేశో నేతినేతి అను శృతివచనము కూడా కలదు. అనగా ఆత్మను తెలుపుటకు ఉపయోగింపబడు సత్తు, చిత్తు, ఆనందము మున్నగు శబ్దములు ఆత్మయందు అవిద్యచే ఆరోపించు కొన్ని వికల్పములను నిషేధించును. శాస్త్రము ఆత్మలేదను వికల్పమును నిషేధించుటకు సత్ అను శబ్దమును, ఆత్మ జడమను వికల్పమును నిషేధించుటకు చిత్ అను శబ్దమును, ఆత్మలో ఆరోపితమైన దుఃఖమును నిషేధించుటకై ఆనందము అను శబ్దమును ఉపయోగించును. ఈ విధముగనే బ్రహ్మ, ఆత్మ మున్నగు శబ్దప్రయోగమునందును గ్రహింపవలయును. ఈ విధముగా శాస్త్రము ఆత్మను స్పృశింపక దానిని దూరము నుండి ఏ సూచించుటకు శబ్దములను కొన్ని గుర్తులుగా ఉపయోగించుకొనును. ఇట్లు జిజ్ఞాసువు శాస్త్రాచార్యోపదేశమున అవస్థాత్రయ పరీక్ష వలన అవిద్యారోపితములైన తనయందలి సర్వవికల్పములను నిషేధించుకుని స్వస్వరూపమునందుండి కృతకృత్యుడగును. తృతీయ పరిచ్ఛేదము మాండూక్యము. వివిధవాద సమీక్ష. శ్రీశంకర భగవత్పాదుల పరమగురువులగు శ్రీగౌడ పాదాచార్యులు మాండూక్యోపనిషత్తునకు కారికలను రచించిరి. ఈ కారికలు 4 ప్రకరణములుగా విభజింపబడియున్నవి. శ్రీశంకరులు మాండూక్యమునకు భాష్యమునేగాక కారికలకు కూడా భాష్యమును నిర్మించి ముముక్షువులకు మహూపకారమునర్చిరి. కర్ణాటకమున హోళ నరసీపురమునందు అధ్యాత్మ ప్రకాశ కార్యాలయమును స్థాపించిన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులగు శ్రీ 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 సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామివారు మాండూక్య కారికా భాష్యములకు సంస్కృతమున మాండూక్య రహస్య వివృతిః అను దివ్యమైన వ్యాఖ్యానమును అనుగ్రహించి వేదాంత శాస్త్రమునందలి అనేక జటిల సమస్యలను పరిష్కరించిరి. అది సంస్కృత భాషాభిజ్ఞులకు మాత్రమే ఉపయుక్తముగా ఉన్నది. ఆంధ్ర ముముక్షువులకు ఇందలి రహస్యములను అందజేయవలనను ఉద్దేశ్యముచే ఆ గ్రంథమునందలి ముఖ్య రహస్యములను ఇట వివరించుచున్నాను. మాండూక్యము శృతియా కాదా? ప్రశ్న. శ్రీశంకరులు తమ మాండూక్యావతరణికయందు వేదాంతార్థసార సంగ్రహభూతమిదం ప్రకరణ చతుష్టయం ఓమిత్యేతదక్షర మిథ్యాది ఆరభ్యతే అని తెలిపిరి. అనగా ఓమిత్యేదక్షరమిదగ్ని సర్వం మొదలుగా గల వేదాంతార్థసార సంగ్రహభూతమైన ప్రకరణ చతుష్టయము ఆరంభింపబడుచున్నదని భావము. ఈ భాష్యవాక్యమును ఆధారముగా గొని డాయ్సన్ అను పాశ్చాత్య విద్వాంసుడు డాయ్సన్ రచించిన ఫిలాసఫీ ఆఫ్ ఉపనిషర్స్ అను ఆంగ్ల గ్రంథమును చూడవచ్చు. మాండూక్యము గౌడపాదులు రచించిన కారికలలో చేరునే కాని అది శృతి కాజాలదనియు శంకరులు ఎచ్చటను దానిని శృతి అని వచింపలేదనియు మాండూక్యము పౌరుషేయమేననియూ తెలిపియున్నాడు. ఇంతేగాక శ్రీ విధుశేఖర భట్టాచార్యులు తమ ఆగమశాస్త్రమను గ్రంథమున కారికలే మొట్టమొదట రచింపబడినవనియు ఈ కారికలను మరికొన్ని ప్రాచీనోపనిషత్తులను ఆధారముగా చేసుకుని ఎవరా ఓ మాండూక్యోపనిషత్తును రచించియుందురనియూ కాన ఇది శృతి కాదనియూ వచించిరి. ఈ విషయమున శంకరుల అభిప్రాయమేమి? సమా ఉపనిషద్భాగము గౌడపాదరచితమని శంకరులుగాని ఇతర వేదాంత సంప్రదాయ ప్రవర్తకులుగాని ఎచ్చటను తెలుపనందున మాండూక్యము శృతి కాదనుట కేవలము కపోల కల్పన. శ్రీశంకరుల సాక్షాచ్చిష్యులగు శ్రీ సురేశ్వరులు బృహదారణ్యక వార్తికమున ఏషోంతర్యాం ఏషయోనిః సర్వస్య ప్రభవాప్యయౌ మాండూకేయ శృతివచ ఇతి స్పష్టమధీయతే ఐ అను శ్లోకమున మాండూక్యము శృతి అని స్పష్టముగా కలదు. శ్రీ సురేశ్వరుల అభిప్రాయమున మాండూక్యము శృతియేగాన శ్రీశంకరుల అభిమతమున కూడా మాండూక్యము శృతియే అని నిర్ణయింపవలను. ప్రశ్న. మాండూక్యోపనిషత్తేగాక ఆగమ ప్రకరణము కూడా శృతియేననియూ ఆ కారికలు గౌడపాద విరచితములు కావనియూ శ్రీమధ్వాచార్యుల వారు తెలిపియున్నారు. అందులకు వారు
బ్రహ్మతర్కమాను గ్రంథమును గరుడ పురాణమును ప్రమాణములని తెలిపియున్నారు. ఈ విషయమున నిర్ణయమేమి? సమా బ్రహ్మతర్కమాను గ్రంథము నేడు అలభ్యముగాన ఈ విషయమును అంగీకరించుటకు ఏ ఆధారమూ లేదు. ఇంతేగాక వేదాంత సంప్రదాయకులు ఎవ్వరునూ ఈ గ్రంథమును ఎచ్చటను ఉదహరించినట్లు లేదు. పురాణములయందు అప్పుడప్పుడు ఎన్నియో క్రొత్త శ్లోకములు చేరుచుండుటచే ఈ విషయమున గరుడ పురాణమును ఉదహరించుటయు అంత సమంజసము కాదు. శ్రీమధ్వాచార్యులకు పూర్వము ఇతరులెవ్వరునూ ఈ విధముగా భావించియుండిరనుటకు ప్రమాణములు లేవు. శ్రీశంకరులు తాను 4 ప్రకరణములకు వ్యాఖ్యానమును వ్రాయిచున్నట్లు మాండూక్య అవతరణికయందు తెలిపియుండటచేతను తమ సూత్రభాష్యమున ఆగమ ప్రకరణమునందలి ఒక కారికను, అద్వైత ప్రకరణమునందలి ఒక కారికను, సంప్రదాయ విధుల వచనమని వచించుటచేతను శ్రీసురేశ్వరులు ఆగమ ప్రకరణమునందలి 2 కారికలను గౌడపాదులు రచించినట్లు తమ నైష్కర్మ్య సిద్ధియందు వచించియుండుటచేతను ఉంకర సురేశ్వరుల కాలములో బ్రహ్మతర్కమాను గ్రంథము ఉండనేరదనియూ అది ఇటీవల రచింపబడినదనియూ గరుడ పురాణములో ఆగమ ప్రకరణము ఉపనిషత్తునందు అంతర్గతమను విషయమును ఇటీవల ఎవరో చేర్పియుందురనియూ తీర్మానింపవలసియున్నది. కనుక శంకర సురేశ్వరుల అభిమతమున ఆగమ ప్రకరణము గౌడపాదకృతమని నిశ్చయింపవలను. గౌడపాదులు ప్రచ్ఛన్న బౌద్ధులా? ప్రశ్న. అలాతశాంతి ప్రకరణమున గౌడపాదులు బౌద్ధుల యుక్తులను ఉపయోగించుటచేతను, బౌద్ధ గ్రంథములయందలి పారిభాషిక శబ్దములను ఉపయోగించుటచేతను కారికలయందు బౌద్ధమతము యొక్క సాంకర్యము కలదనియూ, కావున గౌడపాదులు ప్రచ్ఛన్న బౌద్ధులనియూ కొందరు పండితులు వాదించుచున్నారు. ఇవి ఎంతవరకు సత్యము? సమా ఈ వాదమునకు ఆధారము లేదు. గౌడపాదులు తెలిపిన వేదాంత సిద్ధాంతము బౌద్ధుల సిద్ధాంతమునకు అన్ని విధముల విరుద్ధముగా ఉన్నదని గ్రహింపనందున కొందరు పండితులు ఇట్టి అభిప్రాయమును కలిగియున్నారు. కారికలయందలి వేదాంత సిద్ధాంతము బౌద్ధుల సిద్ధాంతమునకు అత్యంత విరుద్ధమయ్యున్నది. అదెట్లన? ఆగమ ప్రకరణమున అవస్థాత్రయ విచారము వలన ఆత్మైకత్వ విద్యను తెలుపుటచే ఈ క్రమము బౌద్ధులకు అత్యంత విరుద్ధముగా ఉన్నది. వైతథ్య ప్రకరణమున బ్రహ్మము ప్రపంచాధ్యాసకు అధిష్టానమను వాదము బౌద్ధుల శూన్యవాదమునకు అన్ని విధముల విరుద్ధము. అద్వైత ప్రకరణమున శృత్యను గృహీతమైన తర్కముచే అసత్కార్యవాదమును నిరసించి సద్వివర్తవాదమును అంగీకరించుటయు బౌద్ధ సిద్ధాంతమునకు మిక్కిలి విరుద్ధమే కదా. అవిద్యాదులు ఒకదాని వలన వేరొకటి జనించుచున్నవని తెలిపిడి బౌద్ధుల ప్రతీత్య సముత్పాదము నకును అలాతశాంతి ప్రకరణమున గల అజాతివాదమునకును ఎట్టి సంబంధము కూడా లేదు. శ్రీగౌడపాదులు తమ కారికలలో తెలిపిన అవస్థాత్రయ కార్యకారణ ప్రక్రియలు అత్యంత ప్రాచీనోపనిషత్తులైన బృహదారణ్యక ఛాందోగ్యములందు కూడా ఉండుటచేతను బౌద్ధుల కొన్ని సిద్ధాంతములకు అతి ప్రాచీనములైన ఉపనిషత్తులే మూలమగుటచే కారికలకు బౌద్ధ దర్శనము కారణము కాజాలదు. బౌద్ధుల సిద్ధాంతమును ఖండించుటకు వారి బౌద్ధుల యుక్తులనే ఉపయోగించిన మాత్రాన కారికలలో బౌద్ధ సిద్ధాంతమును చేరియున్నవనుట సమంజసము కాదు. ఈ కారణములను పరిశీలింపక ఊరక శ్రీగౌడ పాదాచార్యులను ప్రచ్ఛన్న బౌద్ధులనుట అవివేకమే కదా. మిథ్యావాదము అనర్థకారకమా? ఆక్షే గౌడపాదులు తమ కారికలలో సర్వము మిథ్య అని తెలిపియున్నారు. మిథ్యయైన జీవుడు మిథ్యా ప్రపంచమున మిథ్యాబంధము నుండి విముక్తుడై మిథ్యారూపమైన పరమపురుషార్థమును పొందునని తెలిపెడు శాస్త్రాచార్యులను మిథ్యారూపులే కదా. ఇట్టి సిద్ధాంతము వలన ప్రయోజనమేమి? సమా గౌడపాదుల హృదయమును అర్థము చేసుకొనందున ఇట్టి భ్రాంతి కలుగును. కారికలను లెస్సగా పరిశీలించితిమేని సత్యము బోధపడగలదు. కారికలో గౌడపాదులేమి తెలిపిరో చూడుడు. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. అనగా శాస్త్రశిష్యాది వికల్పము ఉపదేశార్థం కల్పితము, అది పరమార్థము కాదు. గురువు శిష్యుడు మొదలగు ప్రపంచమును ఆరంభమున అంగీకరించుట పరమార్థమును ఉపదేశించుటకే అని గ్రహింపవలయును. సకలము బ్రహ్మమని తెలిపి శోకమోహములను పోగొట్టుటయే కారికల ముఖ్య లక్ష్యము. ఆక్షే మిథ్యా ప్రపంచమున ఆయా పనుల వలన లభ్యమగు ఫలములు కూడా మిథ్యయేనని, వస్తువులకు ఎట్టి విలువయూ లేదని గ్రహించిరేని తమ తమ కర్తవ్యములను విడిచిపెట్టుట వలన అకర్మణ్యత సోమరితనము ప్రబలి వ్యక్తికేగాక దేశమంతట దారిద్ర్యము ఆవరించి క్రమేణ విశ్వమంతయు దరిద్రదేవతకు బలియగుట సంభవింపవచ్చును. కాన మిథ్యావాదము అనర్థకారకమే కదా. సమావేదాంతుల మిథ్యావాదమును సరిగా తెలిసికొనకుండుటయే ఇట్టి ఆక్షేపమునకు ముఖ్య కారణము. ప్రపంచము మిథ్య అని, ప్రపంచము నిజముగా లేదు, ఏ పదార్థములకు విలువలేదని భావింపకూడదు. పదార్థములను మిథ్య అన్నప్పుడు వానికి ఏ విలువయూ లేదని భావము కాదు, అవి నిజముగా బ్రహ్మమే అని అర్థము. మిథ్య అనగా తాను తోచు రూపమున ప్రపంచము సత్యము కాదు, దాని పరమార్థము బ్రహ్మమే అని గ్రహింపవలయును. కాన విశ్వమందలి పదార్థములకు బ్రహ్మజ్ఞానము వలన ఇంకను విలువ ఎక్కువ అగునే కాని తక్కువ కాజాలదు.
సర్వము బ్రహ్మమని తెలిసికొనిన జ్ఞానులు ఎట్టి వ్యవహారమును కూడా చేయజాలరని భావించినచో గౌడపాదాచార్యుల సిద్ధాంతమునేగాక గీతాచార్యుల సిద్ధాంతమును కూడా ఖండించినట్లు అగును. ఎందుకన బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అను శ్లోకమునకు శ్రీశంకరులు వ్రాసిన భాష్యమును చదివినచో ఇచ్చట తెలిపిన సత్యము ఇంకనూ స్పష్టము కాగలదు. జ్ఞానులు సర్వకర్మలను చేయుచున్నను నిజముగా ఏ కర్మను చేయరు. గీతోపదేశమును చక్కగా గ్రహించిన వారికి అద్వైతుల అభిప్రాయము స్పష్టము కాగలదు. మాండూక్యము, ఆగమ ప్రకరణము, పూర్వశాంతి పాఠము. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగ్మసస్తనూభిః వ్యశేమ దేవహితం యుదాయుః. స్వస్తిన ఇందో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్త్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓ దేవతలారా, మీ కృప వలన ఎల్లప్పుడూ శిష్యాచార్యులమగు మేము మా చెవులతో మంగళప్రదమగు విషయములను విందుముగాక, నేత్రములచే మంగళకరములగు వస్తువులనే చూచెదముగాక, శరీరముల చేతను అవయవముల చేతను మిమ్ము స్తుతించుచు భగవద్దత్తమగు ఆయువును వ్యర్థపరుపకుందుముగాక. ఇంద్రుడు, పూష, గరుడు, బృహస్పతి మున్నగు దేవతలు క్షేమమును కలిగింతురుగాక. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములగు త్రివిధ తాపములు ఉపశమించుగాక. ఆధ్యాత్మిక తాపము జ్వరము, తలనొప్పి మొదలగునవి. ఆదిభౌతిక తాపము చోర వ్యాఘ్రాదుల వలన కలుగు తాపము. ఆదిదైవక తాపము యక్షరాక్షసాదుల వలన కలుగు దుఃఖము. ఈ త్రివిధ తాప నివృత్తికి సూచకముగా ముమ్మార్లు శాంతిని ఉచ్చరించవలెను. అనుబంధ చతుష్టయము. శ్రీశంకర భగవత్పాదులు ప్రతి ఉపనిషత్తునకు అవశ్యమైన అనుబంధ చతుష్టయమును భాష్య రచనారంభమున అవతరణికయందు నిరూపించిరి. మాండూక్యమునకు కూడా ఆరంభమునందే అనుబంధ చతుష్టయమును సూచించిరి. అనుబంధ జ్ఞానము లేనిదే ఎట్టివారికైనను శాస్త్రమున ప్రవృత్తి కలుగజాలదు. ప్రశ్న: అనుబంధములనగా ఏవి? సమా అధికారి, అభిధేయము, విషయము, సంబంధము, ప్రయోజనము, ఫలము అనునవియే అనుబంధములు. అధికారి శాస్త్రము, ఉపనిషత్తును చదువుటకు అవశ్యమైన యోగ్యత కలవాడే. అభిధేయము శాస్త్రమునందు ప్రతిపాద్యమైన విషయమే. ప్రయోజనము శాస్త్రమును చదువుట వలన కలుగు ఫలమే. సంబంధము శాస్త్రమునకును అధికారి విషయ ప్రయోజనములకును గల అన్యోన్యమగు కలయికయే. ఒక కుర్చీకి 4 కాళ్లు ఉన్నట్లు ప్రతి శాస్త్రమునకు ఈ 4 అనుబంధములు ఉండును. ప్రశ్న: మాండూక్యోపనిషత్తునకు గల అనుబంధములను వివరింపుడు. సమా వేదాంత శాస్త్రమునకు గల అనుబంధములనే ఈ ఉపనిషత్తునకును గ్రహింపవలయును. అధికారి సాధన చతుష్టయ సంపద కలవాడే. అభిధేయము ప్రపంచోపశమ స్వరూపమైన పరబ్రహ్మమే. ప్రయోజనము రోగార్తస్యేవ రోగ నివృత్త స్వస్థతా తథా దుఃఖాత్మకస్య ఆత్మనః ద్వైత ప్రపంచపశమే స్వస్థత అద్వైత భావః ప్రయోజనం. మాం భా అవ రోగపీడితునకు రోగ నివృత్తి కాగా స్వస్థత ఏర్పడినట్లు శోకాత్మకుడగు జీవుడు అవిద్యాకార్యమగు ద్వైత ప్రపంచము ఉపశమింప అద్వైత భావమును పొందుటయే. సంబంధము ప్రతిపాదక ప్రతిపాద్య భావ సంబంధము వేదాంత శాస్త్రమునకును బ్రహ్మ విద్యకును. వేదాంత శాస్త్రము ప్రతిపాదకము, బ్రహ్మ విద్య ప్రతిపాద్యము. సాధన సాధ్య సంబంధము వేదాంత శాస్త్రమునకును బ్రహ్మప్రాప్తి స్వస్థతకును. శాస్త్రము సాధనము, బ్రహ్మప్రాప్తి ప్రయోజనము సాధ్యము. అనుబంధ చతుష్టయము కొనసాగింపు. వేదాంత శాస్త్రమునకును ఉపనిషత్తునకు కర్తృకర్తవ్య భావ సంబంధము కలదు. ఇట కర్తయన విచారమునర్చువాడు, కర్తవ్యమన వేదాంత విచారము. ఈ రెండింటికి కర్తృకర్తవ్య భావ సంబంధము కలదు. ప్రకరణ చతుష్టయములో ప్రతిపాద్యాంశములు. ప్రశ్న: గౌడపాదులు ఏ ప్రకరణమున ఏ విషయములను వివరించిరో తెలుపుడు. సమా ఈ విషయమును భాష్యకారులే స్వయముగ తమ అవతరణికయందు తెలిపియున్నారు. ప్రథమ ప్రకరణమును ఆగమ ప్రకరణమందురు ఉపనిషత్తునేగాక దానియందలి సాంప్రదాయకమైన ఉపదేశక్రమమును కూడా ఆగమము అందురు. ఈ ప్రకరణమున ఆయా సంశయములను పరిహరించుటకై యుక్తులు ఇవ్వబడియున్నను ఆగమమునకే అగ్రస్థానము కలదు. యుక్తికి ద్వితీయ స్థానము కలదు. ద్వితీయ ప్రకరణమును వైతథ్య ప్రకరణమందురు అవిద్యాదృష్టికి ప్రపంచము సత్యముగా కనిపించినను శాస్త్రదృష్టిచే విచారించి చూడ అది మిథ్యాప్రతీతియేనని ఇట తెలుపబడెను. ద్వైతము యొక్క మిథ్యాత్వమును నిరూపించుటకు యుక్తులొసగబడియున్నను ఆగమమునకును స్థానము కలదు. మూడవది అద్వైత ప్రకరణము. ఇందు ద్వైతము కేవలము మిథ్యాప్రతీతి అని తెలుపుటచే ద్వైతము నిజముగా లేదని సిద్ధము కాగా అద్వైతమే పరమార్థమని రుజువగును. ద్వైతము అద్వైతమునకు భిన్నమగుటచే మిథ్యేని చెప్పినచో అద్వైతము
ద్వైతమునకు విరుద్ధమగుటచే అద్వైతము కూడా మిథ్యేయనని ఏల భావింపదకూడదు అను ఆక్షేపమును పరిహరించి అద్వైతము యొక్క సత్యత్వమును ఈ ప్రకరణము నిరూపించును. 4వది అలాతశాంతి ప్రకరణము. అద్వైతమే సత్యమని తెలిసికొనుటకు ప్రతిబంధముకలైన ఇతరవాదములు పరస్పరము విరుద్ధములుగా ఉండుటచే అవి సమంజసములు కావని ఆ యావాదములు ఆ యావాదుల యొక్క యుక్తుల చేతనే ఖండింపబడెను. మొదటి ప్రకరణము యొక్క వ్యాఖ్యాన రూపముగను మిగిలిన 3 ప్రకరణములు శృత్యను గృహీత తర్కములను శృత్య విరోధి తర్కములను ఉపయోగించుట చేత ముఖ్యముగా ఇవి తర్క ప్రధానములు. ప్రశ్న ప్రకరణమనగా ఏమి? శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం ప్రకరణం. శాస్త్రము యొక్క ఒక భాగముతో సంబంధము గలిగియుండి శాస్త్ర విషయమునకు మరియొక కార్యమును నర్చునది ఏ ప్రకరణము. ఇట అద్వైతమును బోధించుటయే శాస్త్రార్థము, దానిని ఉపనిషత్తుల వలన నిర్ణయించుటయే కార్యాంతరము. అనగా వేదాంత శాస్త్రము యొక్క అభిప్రాయమును తెలుపుటచే వీనికి ప్రకరణములను పేర్లు గలిగెను. ప్రశ్న: ప్రపంచోపశమస్వరూపమైన బ్రహ్మమే ఈ గ్రంథమునకు అభిధేయమని తెలిపితిరి. ఈ విషయమును స్పష్టపరచుటకు మాండుక్యకారికలు ఏ ప్రక్రియలను అనుసరించినవి? ఈ విషయము తెలుపుటకు మాండూక్య మంత్రములు వాటి కారికలు అవస్థాత్రయ ప్రక్రియను కార్యకారణ ప్రక్రియను అవలంబించెను. కాన ఈ ఉపనిషత్తు వస్తుస్వరూపమును బోధించుటచే జ్ఞానపరమని తెలిసికొనవలెను. మాండూక్యము ఉపాసనాపరమా జ్ఞానపరమా? ప్రశ్న: మాండూక్యము ముఖ్యముగా ప్రణవోపాసనపరమనియు ఇందు త్రివిధ జీవులకు త్రివిధేశ్వరులచే అభేద చింతనము గలదనియు ఈ ఉపనిషత్తునకు అభేద చింతనయందే తాత్పర్యము గలదనియు వృత్తి ప్రభాకరమునందేగాక మరికొన్ని గ్రంథములయందును కలదు. తాము ఈ ఉపనిషత్తు జ్ఞానపరమని తెలుపుటకు కారణమేమి? సమామాండుక్యము ఉపాసనపరమని చెప్పుటకు ఎట్టి ఆధారమును లేదు. కారణములు: ఓమిత్యేతదక్షర మిదగ్మ సర్వం, ఈ సకలము బ్రహ్మమే, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము అని మాండూక్యమున ఆరంభమునందే ఉండుటచే ఇది జ్ఞానపరమనుటయందు సంశయమే లేదు. ఈ ఉపనిషత్తునందుగాని కారికలందుగాని ఎచ్చటను ధ్యాయేత్ ధ్యానింపవలెను, ఉపాసీత ఉపాసింపవలెను అను శబ్దములు లేవు. 12వ మంత్రమున యా ఏవం వేద అని ఎవడిట్లు తెలిసికొనినో అని ఉండుటచేత ఇది నిర్విశేష బ్రహ్మ విజ్ఞానపరమేనని నిర్ణయింపవలెను. భాష్యకారులు తమ అవతరణికయందు వేదాంతార్థసార సంగ్రహభూతం, వేదాంతార్థసార సంగ్రహమైన ఆత్మతత్వ ప్రతిపత్యుపాయభూతం, ఆత్మను తెలిసికొనుటకు ఉపాయమైన అని తెలిపియుండుటయేగాక 12వ మంత్రము యొక్క భాష్యమున ముఖ్యముగా ఉత్తమాధికారులకు ఈ ఉపనిషత్తు నిర్విశేష బ్రహ్మ విజ్ఞానమును తెలిపెననియూ మందమధ్యమాధికారులకు ప్రణవోపాసనము బోధించుననియూ కలదు. కాన మాండూక్యము ముఖ్యముగా జ్ఞానపరమనుటయే శంకర సమ్మతము. మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే అను ముక్తికోపనిషద్వాక్యము వలన మోక్షమునకు సాక్షాత్ సాధనమైన జ్ఞానమునే ఈ ఉపనిషత్తు బోధించెను. మాండూక్యోపనిషత్తు రహస్యార్థము అంతయు ఓంకారమే. మంత్రము ఓమిత్యేతదక్షరమిదగ్ం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. మంత్రార్థము ఈ సమస్తము ఓంకారమే, దాని ఉపవ్యాఖ్యానము భూత భవిష్యద్వర్తమాన కాలములు ఓంకారమే, త్రికాలాతీతమైనది యును ఓంకారమే. ప్రశ్న: సర్వము ఓంకారమనుటను స్పష్టముగా వివరింపగోరుదును. శ్రీశంకరులు నిరూపించిన యుక్తి అభిధేయ రూపమైన ఈ పదార్థ సమూహమంతయు అభిధానమున కంటే భిన్నముగలేదు. ఆ అభిధానము ఓంకారమును వీడిలేదు. కాన సర్వము ఓంకారమే. అభిధానము అనగా పేరు వాచకము, అభిధేయము అనగా పేరుచే పిలువబడు వస్తువు వాచ్యము. పేర్లు లేని వస్తువే లేదు. వస్తువులన్నీయూ పేర్లను వీడివేరుగా లేవు. పేర్లన్నీయును ఓంకారమును వీడి వేరుగలేనే లేవు. కుండ బాణ మున్నగునవి మట్టి కంటే భిన్నముగా లేనట్లు సర్వపదార్థముల అభిధానములు ఓంకారమున కంటే భిన్నముగా లేవని గ్రహింపవలయను. మన ఆత్మయే బ్రహ్మము. మంత్రము సర్వగం. ఏతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మసోయమాత్మా చతుష్పాద్. మంత్రార్థము ఈ సమస్తము బ్రహ్మము, ఈ ఆత్మ బ్రహ్మము. ఈ ఆత్మ 4 పాదములు గలది. ప్రశ్న: మొదటి మంత్రము సర్వము ఓంకారమని తెలిపి 2వ మంత్రము సర్వము బ్రహ్మమని ఉపదేశించుట పరస్పరము విరుద్ధము కదా? విరుద్ధము కాదు. శృతి ఇంతకుముందు అభిధాన ప్రధాన దృష్టిచే ఓంకారమని తెలిపి ఇప్పుడు అభిధేయ ప్రధాన దృష్టిచే సకలము బ్రహ్మమని తెలుపుచున్నది. అభిధానము అభిధేయము ఒక్కటే అని తెలుపుటకై శృతి ఇట్లు బోధించెను. ప్రశ్న: బ్రహ్మమనగా ఏది? అది ఎచ్చటున్నది? బ్రహ్మము లోకాంతరమున లభ్యమగు ఒక అద్భుత వస్తువని భ్రాంతి నొందకూడదు. శృతియే స్వయముగా అయమాత్మా బ్రహ్మ అని ఉపదేశించెను. మన ఆత్మయే బ్రహ్మమని అర్థము. ఆత్మ యొక్క 4 పాదములు
ప్రశ్న: సో యమాత్మా చతుష్పాత్, ఈ ఆత్మ 4 పాదములు కలదని శృతి అన్నది కదా, ఆ 4 పాదములేవి? సమా ఆత్మకు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అను 3 కల్పిత రూపములను, 4వదగు పరమార్థ రూపమును కలవు. ఇవియే ఆత్మ యొక్క 4 పాదములు. ప్రశ్న: ఆవునకు వలె ఆత్మకు విడివిడిగా 4 పాదములు గలవని అభిప్రాయమా? సమా కాదు. భాష్యకారులు కార్షపణవన్న గౌరివ అని హెచ్చరించినది. ఒక కార్షపణము నేటి రూపాయవలే 4 భాగములు గలది. కార్షపణమును 4 పాదములుగా విభజించుకొని వ్యవహరించు విధమున ఆత్మను విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయమునని వ్యవహరింతురని భావము. విశ్వాదులలో ప్రతి ఒక్కటి 4గింట ఒక భాగమనియూ భావింపకూడదు. 1 రూపాయలోని పావులాలను విడదీయుటకు ఎట్లు శక్యము కాదు, విశ్వాదులను కూడా ప్రత్యేకముగా విడదీయుట సాధ్యపడదు. ప్రశ్న: ఈ పాదవర్ణనము యొక్క ప్రయోజనమేమి? సమా 4 పాదములలో మొదటి 3 కల్పిత రూపములు, 4వదియే పరమార్థ స్వరూపము. కల్పిత రూపములను చక్కగా విచారించిన ఎడల పరమార్థము తనంతకు తానే స్పష్టమగును. విశ్వరూపమును పరీక్షించినచో అది తైజస్వరూపమున లయమగును. తైజస్వరూపమును పరీక్షించినచో అది ప్రాజ్ఞస్వరూపమున లీనమగును. ప్రాజ్ఞస్వరూపమును పరీక్షించినచో అది ఏ పరమార్థ స్వరూపమై మిగులును. విశ్వుని స్వరూపము. మంత్రము జాగరిత స్థానో బహిశ్రజ్ఞః, సప్తాంగ ఏకోన వింశతిముఖః, స్థూల భూగ్వైశ్వానరః, ప్రథమః పాదః. మంత్రార్థము జాగ్రదవస్థయే స్థానముగా గలవాడును, బహిశ్రజ్ఞుడును, సప్తాంగమును గలవాడును, 19 ముఖములు గలవాడైన స్థూల భోగము గల వైశ్వానరుడే ప్రథమ పాదము. ప్రశ్న: ఈ మంత్రము ఏ విషయమును ఉపదేశించుచున్నది? సమా: ఇది జాగ్రదవస్థయందలి ఆత్మ యొక్క స్వరూపమును తెలుపుచున్నది. ఇది కల్పిత రూపము, ఆత్మను ఉన్నదున్నట్లు వర్ణించు విధము కాదు. విశ్వుని విశేషణములు: జాగ్రత్త స్థానః, జాగ్రత్తునే స్థానముగా గలవాడు. జాగ్రదావస్థను నేరుగా తెలుసుకుని సాక్షియే విశ్వుడు, వైశ్వానరుడు, విరాట్టు అనబడును. జాగ్రత్తే సాక్షికి ఉపాధి. ఉపాధి అనగా తాను వస్తువు యొక్క భాగమయ్యుండక దానియందులేని ధర్మములు ఉన్నట్టుల చూపించడి వస్తువు. జాగ్రత్తే ఉపాధి. జాగ్రదుపహిత చేతనమే విశ్వుడు. దృశ్యమైన జాగ్రదవస్థ విశ్వునకే కట్టుబడియున్నది. బహిశ్రజ్ఞః, బాహ్యప్రజ్ఞ గలవాడు అనగా ఇంద్రియజన్య జ్ఞానము గలవాడు. అవిద్య వలన కలిగిన ఇతని జ్ఞానము బాహ్య విషయములనే విషయీకరించునుగాని తన వైపు ప్రసరింపదు. సప్తాంగః, 7 అంగములు గలవాడని అర్థము. వైశ్వానరునకు మెలకువలో కనిపించు భూమియే పాదములు, జలము మూత్రము, అగ్నియే ముఖము, వాయువే ప్రాణము, ఆకాశమే నడుము, సూర్యుడే నేత్రము, ద్యులోకమే శిరస్సు. ఇవియే వైశ్వానరుని సప్తాంగములు. మనము మెలకువలో ప్రత్యక్ష ప్రమాణముల చేతను, అనుమాన ప్రమాణముల చేతను, ఆగమ ప్రమాణముల చేతను నిశ్చయించడి సమస్త విశ్వమునకు సప్తాంగములు సూచకములు. ప్రశ్న: ఈ ప్రత్యేగాత్మకు 4 పాదములు గలవని 2వ మంత్రము తెలుపుచుండా 3వ మంత్రము ఈ ఆత్మకు ద్యులోకాదులు అవయవములనుట ఎట్లు పొసగును? సమా జాగ్రదావస్థను పరీక్షింపదలచినవాడు ప్రపంచమునందలి ఒకానొక దేహములో తానున్నాడని భావించి విచారించిన ఎడల మెలకువ యొక్క నిజస్వరూపము అతనికి బోధపడజాలదు. ఈ ఆత్మకు సర్వ ప్రపంచముతో కూడిన 4 పాదములు గలవని తెలుపుటచే సకల ప్రాణులయందు ఏకమైన ఆత్మయే గలదని స్పష్టమై అద్వైత సిద్ధి కాగలదు. విశ్వుడును వైశ్వానరుడును ఒకే స్వరూపమని తెలిసికొనవలెను. కాన 2వ, 3వ మంత్రములకు పరస్పరము విరోధము లేదు. ఆత్మను తెలిసికొన్నప్పుడు ద్వైతము లేనే లేదు అనగా గురు శిష్యాది భేదము ప్రపంచమునందే అంతర్గతమగుట వలన ఈ వ్యవహారము కూడా మాయా మాత్రమే. పరమార్థోపదేశమునకై గురు శిష్య వ్యవహారము అంగీకరింపబడెను. అద్వితీయాత్మను గ్రహించినప్పుడు ద్వైత వ్యవహారమే లేదు. ఆక్షే సుషుప్తియందు అజ్ఞానముండుననియు జీవుడు మరల సుషుప్తి నుండి మేల్కొనుటకు అదియే కారణమనియు ఆ అవిద్య నిర్వికల్ప సమాధియందు పూర్తిగా తొలగిపోవుట వలన తురీయమన సమాధ్యవస్థయే అనియు అర్వాచీన వేదాంత గ్రంథములయందున్నది. కాని తమరు విచారపూర్వకముగా విపర్యాసక్షే మొనర్చుకునిన ఎడల తురీయ జ్ఞానము కలుగునని తెలిపిరి. తమ నిర్ణయమే భాష్య సమ్మతమని ఎట్లు నిరూపింపగలరు? సమాకారికలో జ్ఞాతే ద్వైతం న విద్యతే, తెలిసికొనినచో ద్వైతము లేదు అని యుండుట వలన తురీయమనగా సాధనజన్యావస్థయగు సమాధి అని తెలిసికొనరాదని సూచించినట్లగుచున్నది. పై 2 కారికలను పరీక్షించినచో తురీయ ప్రాప్తి యోగాది సాధనజన్యము కాదని స్పష్టపడగలదు. ఇంతేగాక జీవుడు సమాధియందేగాక సుషుప్తియందును బ్రహ్మముతో ఏకీభవించియుండును. సతా సౌమ్య తదా సంపన్నో భవతి అని ఛాందోగ్యవచనము. సుషుప్తికాలే చ పరేణ బ్రహ్మణ జీవ ఏకతాం గచ్చతి శూభా అను భాష్యవచనము కూడా తెలుపుచున్నది. ఆక్షే అట్లయితే నిద్రయందు బ్రహ్మమున లీనమైన జీవుడు మరల మేల్కొనుటకు కారణమేమి అజ్ఞానమే కదా, దానిని సమాధియందే తొలగించేసికొనుట ఏ సమంజసము కాదా
పరికాదు. వినుము, జీవుడు నిద్రయందు బ్రహ్మముతో ఏకీభవించునను శృతిభాష్యభావమును లెస్సగా అర్థము చేసి కొనవలెను. జీవుని పరమార్థ స్వరూపము బ్రహ్మమే అగుటచే అతడు బ్రహ్మమున ఏకీభవింపని కాలమే లేదు. కలమెలుకోల సంబంధముచే ఆత్మజీవుని వలె తోచుచున్నదను భావనను అనుసరించి సుషుప్తియందు సర్వోపాధులు ఉపశమింపజీవుడు బ్రహ్మమున ఏకీభూతుడగునని భాష్యభావము. ప్రశ్న: భాష్యకారుల అభిప్రాయమున సమాహితాత్మ సమాధియందలి ఆత్మకును తురీయాత్మకును గల భేదమేమి సమావినుము. సాధన దృష్టిచే సుషుప్తికిని సమాధికిని భేదము కలదు. తాత్విక దృష్టిచే సుషుప్తి, మూర్ఛ, సమాధులు ద్వైతరహితములు. కాన ఈ మూడు అదర్శన వృత్యవస్థలో చేరును. రెండవ వస్తువు కనిపించెడి జాగ్రత్ స్వప్నాధ్యవస్థలు దర్శన వృత్యవస్థలో చేరును. సమాధ్యవస్థ మెలకువయందలి దేశకాలముల యందు కలుగు ఒకానొక అవస్థ తురీయము నిత్యసిద్ధమైన ఆత్మయే. సమాధ్యవస్థ జాగ్రత్ స్వప్నములకు కట్టుబడియున్నది. తురీయము అవస్థాతీతము. కాన తురీయాత్మయందు సమాహితాత్మ సుషుప్తాత్మలు కల్పితులు. తురీయమే పరమార్థము. ఇట శృతి ఆత్మపాదములకును ఓంకారమాత్రలకును తాదాత్మ్యమును తెలుపుచున్నది. పాదములకు మాత్రలకు తాదాత్మ్యము మం. సోయమాత్మాధ్యక్షరమోంకారోధిమాత్రం పాద మాత్రా మాత్రాశ్చ పాద అకార ఉకారో మకారైతి జాగరితస్థానో వైశ్వానరోకారః ప్రథమ మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి హవై సర్వాన్ కామా నాదిశ్చ భవతి య ఏవం వేద్. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రోత్కర్షాదుభయత్వా ద్వోత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి నాస్యా బ్రహ్మవిత్కులే భవతి. ఏవం వేద్. సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపితేర్వా మినోతీహ వా ఇదగ్మ సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద. మంత్రార్థము: ఈ ఆత్మ అధ్యక్షరముగా చూడ అధిమాత్రమైన ఓంకారము. పాదములు మాత్రలు, మాత్రలు పాదములు. అకారము, ఉకారము, మకారము ఇవి మాత్రలు. జాగ్రత్తను అవస్థలో గల వైశ్వానరుడు అకారమనబడు ప్రథమ మాత్ర ఆప్తి వలన లేక ఆదిమత్వము వలన ఇట్లు గ్రహించవలను. ఎవడు ఇట్లు తెలిసికొనునో అతడు అన్ని కామములను పొందును. అదియు అగును. కళ అనే అవస్థలో గల తైజసుడు ఉకారమనబడు రెండవ మాత్ర. ఉత్కర్ష వలన లేక ఉభయత్వము వలన ఇట్లు గ్రహింపవలెను. ఎవడు ఈ రీతి తెలిసికొనునో అతడు జ్ఞానసంతతిని వృద్ధి చేసుకొనును, సమానుడగును. అతని కులమున బ్రహ్మము తెలియనివాడు పుట్టడు. గాఢనిద్ర అను అవస్థలో గల ప్రాజ్ఞుడు మకారమను మూడవ మాత్ర. మితి వలన లేదా అపీతి వలన ఇట్లు తెలిసికొనవలెను. ఎవడు ఇట్లు తెలిసికొనునో అతడు దీనినంతటినీ కొలుచును, అపీతి అగును. మంత్రరహస్యములు ఇంతవరకు శృతి నిర్విశేష బ్రహ్మమును అభిధేయ ప్రధాన దృష్టిచే విశ్వాది రూపమున వర్ణించి ఇప్పుడు దానినే అభిధాన ప్రధాన దృష్టిచే అకార, ఉకార, మకార రూపమున వర్ణించుచున్నది. జాగరిత స్థానుడైన వైశ్వానరుడు అకారమనబడు ప్రథమ మాత్ర. ఆప్తి వ్యాప్తి వలన ఆదిమత్వము వలనను ఇట్లు తెలిసికొనవలెను. అనగా అకారము వాక్ ప్రపంచమునంతటినీ వ్యాపించియున్న విధమున వైశ్వానరుడును జాగ్రత్తనంతటినీ వ్యాపించియున్నాడు. అక్షరములలో మొట్టమొదటిది అకారము. ఆత్మ యొక్క 4 పాదములలో వైశ్వానరుడే అకారము. ఈ రెండింటి ఏకత్వమును గ్రహించినవాడు సర్వకామములను పొందుటయేగాక మహా పురుషులలో మొదటివాడగును. స్వప్నస్థానుడైన తైజసుడే ఉకారమను ద్వితీయ మాత్ర. ఉత్కర్షము వలనను ఉభయత్వము వలనను ఇట్లు తెలియవలెను. ఉత్కర్షమనగా లాగుట. ఉకారమును ఉచ్చరించినప్పుడు కంఠమును జనించు అకారమును లాగుకొని పెదవుల ద్వారా ఉచ్చరించినట్లు కనిపించును. ఈ విధముగనే తైజసుడు విశ్వని వలన లాగబడినట్లున్నాడు. అనగా తైజసుని అనుభవములు విశ్వని అనుభవముల యొక్క వాసనలను ఆకర్షించినట్లు తోచును. అకారమకారములకు మధ్య ఉకారమున్నట్లు విశ్వప్రాజ్ఞులకు మధ్య తైజసుడు ఉండుటచే ఉకారము యొక్క ఉభయత్వము మధ్యస్థము తైజసునకు కలదు. ఈ విధముగా ఉకార తైజసుల తాదాత్మ్యమును అవినాభావ సంబంధమును తెలిసికొనినవాడు జ్ఞానసంతతిని అభివృద్ధిపరచుకును. ఇతని కులమున బ్రహ్మమును తెలియనివాడు జన్మింపడు. సుషుప్త స్థానుడగు ప్రాజ్ఞుడే మకారమును తృతీయ మాత్ర. మితి కొలుచుట వలనను అపీతి లయము వలనను ఈ విధముగా తెలిసికొనవలెను. ఒక కొలత పాత్రచే కొలుచునప్పుడు ధాన్యము అంతర్గతమై బహిర్గతమగు విధము ఓం ఓం అని ఉచ్చరించినప్పుడు అకార ఉకారములు మకారములో అంతర్గతమై బహిర్గతమగునట్లు విశ్వతైజసులు ప్రాజ్ఞునిలో లీనమై బహిర్గతులగుచుందురు. ప్రాజ్ఞుడనబడు కొలతపాత్రచే విశ్వతైజసులను కొలిచినట్లున్నది. కావున మితి అను పోలిక మకార ప్రాజ్ఞులకు కలదు. ఓంకారమును ఉచ్చరించినప్పుడు కడపటి అకార ఉకారములు మకారమున లీనమగు విధమున విశ్వతైజసులు ప్రాజ్ఞునియందు లయింతురు.
కాన మకార ప్రాజ్ఞులకు అపీతి అనుపోలికయూ కలదు. ఇట్లు ఈ రెండింటి తాదాత్మ్యమును గ్రహించినవాడు ఈ విశ్వమును కొలుచుచున్నాడు, జగత్కారణుడును అగుచున్నాడు. ఈ మంత్రములకు శ్రీ గౌడపాదులు 5 కారికలను వ్రాసిరి. వాని నీట తెలుపుచున్నాడను. విశ్వస్యాత్వ వివక్షాయామాది సామాన్యముత్కటం మాత్ర సంప్రతిపత్తా స్యాదాప్తి సామాన్యమేవచ తైజసస్యోత్వ విజ్ఞానే ఉత్కర్ష్ దృశ్యతే స్ఫుటం మాత్రా సంప్రతిపత్తా స్యాదుభయత్వం తథావిధం మకారభావే ప్రాజ్ఞస్య మానసామాన్యముత్కటం మాత్ర సంప్రతిపత్తాతు లయసామాన్యమేవచ. సూచనపై 3 మంత్రముల అర్థమునే ఈ కారికలను తెలుపుచుండుటచే వీని అర్థమును ప్రత్యేకముగా వ్రాయలేదు. త్రిషు ధామసు యస్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః స పూజ్యః సర్వభూతానాం వంద్యశ్చైష మహామునిః. అకారో నయతే విశ్వ ముకారశ్చాపి తైజసం మకారశ్చ పునః ప్రాజ్ఞం నామాత్రే విద్యతే గతిః. తాత్పర్యం: 3 స్థానములయందు సమానమైన పోలికలను నిశ్చయించుకునేవాడు సర్వభూత పూజ్యుడు మహాముని. అకారము విశ్వుని వద్దకు గొంపోవును, ఉకారము తైజస్సునికడకు గొంపోవును, మకారము ప్రాజ్ఞుని వద్దకు తీసుకునిపోవును. అమాత్రమున గతి రాకపోకలు లేదు. ఇక ఈ ఉపనిషత్తు యొక్క కడపడి మంత్రమును తెలిసికొందము. మం అమాత్రశ్చతుర్థో వ్యవహార్యః ప్రపంచపశమః శివోద్వైత ఏవ మోంకార ఆత్మైవ సంవిశత్యాత్మనాత్మానం య ఏవం వేద య ఏవం వేద. మంత్రార్థము: అమాత్రమై, చతుర్థమై, అవ్యవహార్యమై, ప్రపంచోపశమమై శివస్వరూపమైనదే అద్వైతము. ఈ విధముగా ఆత్మయే ఓంకారము. ఈ ప్రకారముగా తెలిసికొనినవాడు తన వలన తన్నే పొందుచున్నాడు. మంత్ర రహస్యములు వాచకవాచ్యములకు అతీతమైన తురీయాత్మయైన తన స్వరూపమును తెలుసుకుని జిజ్ఞాసువు సద్యోముక్తి నొందునని భావము. ప్రశ్న: పరమార్థమును అభిధాన ప్రధాన దృష్టిచే వర్ణించిన మంత్రముల యొక్కయు వాని కారికల యొక్కయు సారాంశమేమి? సమా ఆత్మయందు వాచకవాచ్య భేదము లేదు. వాచ్య దృష్టిచే ఆత్మయే బ్రహ్మము, వాచక దృష్టిచే ఆత్మయే ఓంకారము. వాచ్యవాచక విభాగరహితమైన తురీయాత్మను ఓంకారమనిగాని బ్రహ్మమనిగాని వ్యవహరించుట అశక్యము. బ్రహ్మరూపమైన ఆత్మయందు అకార ఉకార మకారమును పాదవాచకములైన మాత్రలు కల్పితములు. కల్పిత పాదముల కంటే విలక్షణమైన తురీయాత్మయే కల్పిత మాత్రల కంటే విలక్షణమైన ఓంకారము. తురీయతత్వము పాదమాత్రాతీతము అనగా తురీయాత్మయందు అకారాదినాని విశ్వాదిరూపముగాని లేనేలేవని భావము. ప్రణవకారికలు ఓంకారం పాదశో విద్యాత్ పాదమాత్రాన స మషయః ఓంకారం పాదశో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్ యుగ్నీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్ ప్రణవో హ్యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృతః అపూర్వోనంతరో బాహ్యో న పరః ప్రణవో వ్యయః సర్వస్య ప్రణవో హ్యాదిర్మధ్యమంతస్తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం ప్రణవం హీశ్వరం విద్యాత్ సర్వస్య హృదయే స్థితం సర్వవ్యాపినం ఓంకారం మత్వా ధీరో న శోచతి అమాత్రో నంతమాత్రశ్చ ద్వైతస్యోపశమః శివః ఓంకారో విదితో యేన స మునిర్నేతరో జనః. ప్రశ్న: ఈ ప్రణవకారికల రహస్యమేమి? సమా వాచ్యవాచక విలక్షణమైన ఓంకారమే ప్రణవము. దీనిని పాదములు మాత్రలను కల్పితోపాయమన గ్రహించి దానియందే మనస్సును ఉంచుకొన్న వారికి భయములేదు. శృతి ప్రణవమునే పరబ్రహ్మమనియు అపరబ్రహ్మమనియు చాటుచున్నది. ఇది ఆదిమధ్యాంతరహితము. సమస్తమునకు ఇదియే ఆదిమధ్యాంతము. ఇదియే సర్వజీవుల హృదయమనందలి ఈశ్వరుడు. అమాత్రమైన అపరిచ్ఛిన్నమైన ప్రపంచోపశమమైన ఓంకారమును తెలుసుకునినవాడే మునీశ్వరుడని ఈ కారికలు తెలుపుచున్నవి. మాండూక్యము యొక్క తీర్మానములు. ప్రశ్న: మాండూక్యోపనిషత్తు యొక్క నిర్ణయములేవి సమా? తన పరమార్థ స్వరూపమును తెలియకుండుటయే నిద్ర, తన అవస్థలని భావించుటయే స్వప్నము, అవస్థలని తెలిసికొను తన ఆత్మయే బ్రహ్మమని తెలిసికొనుటయే జాగ్రత్తు. ఇతి జ్ఞానము లభించుటకు విశ్వాదులను పరీక్షింపవలయును. సుషుప్తిని జాగ్రద్దృష్టిచేగాక సుషుప్తి దృష్టిచేతనే పరీక్షించితిమేని మన పరమార్థము బోధపడగలదు. ఇందుకు ఏకాత్మ ప్రత్యయమైన సాక్ష్యనుభవమును మనయందు కనుగొనవలెను. మన పరమార్థమును తెలిసికొనుటకు మన అవస్థలను విచారించుకొన్నచో చాలును. తురీయాత్మ విజ్ఞానమును జిజ్ఞాసునకు తెలుపుటకై అతని ఆత్మయందు శృతి అవస్థాత్రయమును ఆరోపించి పిమ్మట నాంతః ప్రజ్ఞం అని అపవాదమనర్చెను. మన ఆత్మయందు విశ్వాదిపాదములు అకారాది మాత్రలు అధ్యారోపములు మాత్రమే. అవి సత్యములు కావు. తన పరమార్థము పాదమాత్రాతీతము. ఈ విధముగా ఆచార్యుల ద్వారా ఈ అవస్థాత్రయమును గ్రహించినచో సద్యోముక్తి లభింపగలదు. మాండూక్యము. ఇతర ప్రకరణములందలి ముఖ్యోపదేశములు. స్వప్నము వలె జాగ్రత్తు. మిథ్య శ్రీగౌడపాదులు ఈ విషయమును నిర్ధరించుటకు తెలిపిన యుక్తులను ఇట జిజ్ఞాసువుల మననార్థము తెలుపుచున్నాడను.
జాగ్రత్ స్వప్నములలో వస్తువులు గ్రాహ్యగ్రాహక రూపమున గోచరించుచున్నవి. వస్తువులు రెండింటియందునూ ప్రయోజనదాయకములుగా ఉన్నవి, అనగా అగ్ని కాల్చుట, అన్నము ఆకలిని పోగొట్టుట మున్నగు ధర్మములు రెండవస్థలయందును సమానములే. బయట కనిపించడి వస్తువులు నిజమనియు, శరీరము లోపల కల్పించుకొనిన వస్తువులు మిథ్యయనియు రెండవస్థలయందును తోచుచుండును. జాగ్రత్తకు ముందు జాగ్రత్తకు తరువాతను లేని దృశ్యములు మేల్కొన్నప్పుడునూ లేదనుటయే యుక్తియుక్తము. ఈ రెండును సాక్షికే విషయములగుచున్నవి. లోపల కల్పించుకొనిన వస్తువులు చిత్తవృత్తి ఉన్నంతకాలము తోచుటయు, బాహ్య వస్తువులు స్థిరముగా విడివిడిగా నుండుటయు రెండింటియందును సమాన మే. లోపలి భావములు వస్తువులు అవ్యక్తముగను, బయటి భావములు వ్యక్తములుగను ఉండుట రెండవస్థలయందును ఒక్కటే. ఈ కారణములచే స్వప్నము వలె జాగరితము కూడా మిథ్య. స్వప్నము మాత్రమే మిథ్య, జాగ్రత్తు సత్యమనుట భ్రాంతియే. పరమార్థము న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. ద్వైతము వితథ మిథ్య మరియు అవస్థలను గాంచు తానే నిత్యమనియు బోధపడినప్పుడు లౌకిక వైదిక వ్యవహారమంతయు అవిద్యా విషయమేననియు, అనగా నిజముగా సృష్టిస్థితి లయములు, బద్ధుడు, సాధకుడు, ముముక్షువు, ముక్తుడను వ్యవహారము మిథ్యావికల్పమేననియు, అద్వితీయ బ్రహ్మమే పరమార్థమనియు ధృవపడును. జీవుల జనన మరణములు, ఉపాధి ధర్మములు, మహాకాశము, ఘటాకాశాదులుగను ఘటాదులుగను పుట్టుచున్నట్లు తోచు విధమున ఆత్మజీవులుగను ఘటాదులుగను పుట్టినట్లు తోచుచున్నది. ఘటాకాశ కలశాకాశాదుల నామరూపకర్మలు వేర్వేరుగానున్నప్పటికీ ఆకాశమునకు నామరూపాది భేదములు లేనట్లు పరమార్థ దృష్టిచే ఆత్మయందు భేదము లేనేలేదు. చక్కగా పరిశీలించితిమేని ఘటాకాశము ఆకాశము యొక్క కార్యము కూడా కాదు, అంశము కూడా కాజాలదు. ఆకాశమునకు నిజముగా ధూళి, ధూమము మున్నగునవి అంటని విధమున ఆత్మకును సుఖదుఖాదుల స్పర సాలేదు. దేహాదుల దృష్టిచే అనగా ఉపాధి దృష్టిచే ఆత్మకు ఆ యా వికారములు ఉన్నట్లు తోచునే గాని పరమార్థ దృష్టిచే ఆత్మకు ఎట్టి వికృతులు లేవు. ఆ మాయిక సృష్టియే యుక్తియుక్తము. నేహ నానాస్తి కించన ఖ అజాయమానో బహుధా విజాయతే తై ఆ ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే బ్రూ అనుసృతులు మాయా సత్కార్యవాదమును తెలుపుచున్నవి. సత్తునకు మాయచేతనే జన్మ సంభవించునే గాని నిజముగ జన్మ సంభవింపదు. సద్వస్తువునకు జన్మను అంగీకరించితిమేని జన్మించునదే మరల జన్మించునని అంగీకరింపవలసియుండును. ఇది అనవస్థాదోషయుక్తము. అసత్తు మాయవలనగాని వస్తుతః గాని జన్మింపజాలదు. కావున సత్తునకే జన్మను అంగీకరింపక తప్పదు. స్వప్నమున మనస్సు మాయచే ప్రపంచముగా తోచువిధమున జాగరితమునందును మనస్సు మాయచే ప్రపంచముగా తోచును. శంక అయితే సృష్టి శృతుల తాత్పర్యమేమి నిజముగా సృష్టి జరిగినట్లే ఉపనిషత్తులు తెలుపుచున్నవి కదా. సమామృల్లోహ విస్ఫులింగాద్యైః సృష్టిర్యా చోదితాన్యథా ఉపాయః సోవతారాయ నాస్తి భేదః కథంచన. శృతులలో మృత్తిక, లోహము, మిణుగురులు మున్నగు దృష్టాంతములచే వివరింపబడిన సృష్టిక్రమము భేదము సత్యమని చెప్పదు. ఆత్మైకత్వమును తెలుపుటయే సృష్టిక్రమము యొక్క ఉద్దేశము. మనస్సు యొక్క అమనీభావము ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. శాస్త్రాచార్యోపదేశానుసారముగా ఆత్మ ఒక్కటే. సత్యమనుట గ్రహించి నప్పుడు గ్రహించుటకు ఏ వస్తువు లేనందున, వస్తుగ్రహణము లేనందున మనస్సు అమనస్సగును. ఇట్లు ఆత్మసత్యానుబోధ వలన నిగ్రహింపబడిన మనస్సునకు సుషుప్తియందు లయమైన మనస్సునకును తారతమ్యము కలదు. నిద్ర నుండి మేల్కొన్న మనస్సుకు ద్వైతగ్రహణము కలదు. కాని ఆత్మసత్యానుబోధ వలన మనస్సు ఆత్మయందు అమనస్సగును. ఇట్టి అద్వైత విజ్ఞానమే అస్పర్శయోగము. అజాతివాదము సాంఖ్యులు ఉన్నది సత్ పుట్టునని, అనగా సృష్టికి ముందే ఉన్న ప్రధానమే పాలు పెరుగైనట్లు పరిణమించునని వాదింతురు. ఇదియే సత్కార్యవాదము. తార్కికులు లేనిది అసత్ పుట్టునని, అనగా సృష్టి కంటే ముందు లేని ద్వెణుకాదుల సృష్టి జరుగుననియు వాదింతురు. ఇదియే అసత్కార్యవాదము. ఉన్నదే పుట్టునే గాని లేనిది ఎట్లు పుట్టునని సాంఖ్యులు తార్కికులను ఆక్షేపింతురు. ఉన్నదెందుకు పుట్టవలెనో లేనిదే కదా పుట్టవలెనని తార్కికులు సాంఖ్యులను ఖండించుచున్నారు. వీరు పరస్పరము ఖండించుకునుట వలన వీరి వాదములయందు దోషము గలదనియు, సత్తు కాని అసత్తు కాని పుట్టజాలదని, అనగా జగజ్జీవులు జనింపనేలేదను వేదాంతుల అజాతివాదమే యుక్తియుక్తమని సిద్ధమగును. అలాతమును కొరివిని వేగముగా త్రిప్పినప్పుడు అనేకాకారములు తోచి త్రిప్పుట నిలిపినప్పుడు ఆయా ఆకారములు దానియందే లయమైనట్లు తోచును. నిజముగా ఆయా ఆకారములు సృజింపబడలేదు. త్రిప్పుటచే ఆ భ్రాంతి కలిగెను. ఈ విధముగానే అజ్ఞానముచే ఆత్మయందు నామరూపక్రియల సృష్టిస్థితి లయములు జరిగినట్లు తోచినను అది భ్రాంతియే. జాగరిత స్వప్నములు
అన్యథాగ్రహణములగుటచే అవి స్వప్నములు. సుషుప్తిని మనము అనుభవించు దృష్టిచే చూడ ఆత్మయందు ఏ విధమైన అజ్ఞానము కూడా లేదు. అప్పుడు ఆత్మ ఒక్కడే ఉండును. ఆత్మయందు అజ్ఞానమే లేనందున అన్యథాగ్రహణము కూడా లేదు. కాన జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడు మూడవస్థలున్నవనుటయే తప్పుకాన శృతి త్రైహ స్వప్నాహ అయి 3 స్వప్నములేనని తెలిపెను. కావున ఆత్మయందు కార్యకారణ భావమే మిథ్య. శంకశూన్యవాదులు ఏ వస్తువును జన్మింపదని ప్రతీత్య సముత్పాదమును సమర్థించుచున్నారు. కానవారును అజాతివాదులే. వారి వాదమునే వేదాంతులు స్వీకరించినని చెప్పవచ్చును గదా. సమాశూన్యవాదులు సర్వవిధముల కార్యకారణవాదమును నిషేధింతురు. వేదాంతులు ఆ విధమునగాక పరమార్థమొకటి కలదనియు మిథ్యాసర్పమునకు ఆస్పదము అవశ్యముగా నుండునట్లు మిథ్యాప్రపంచమునకు అద్వితీయాత్మయే ఆస్పదమనియు నిర్విశేషమైన బ్రహ్మము తప్ప మరేమియునూ లేదనియు రుజువు చేయుదురు. కావున బౌద్ధుల అజాతికిని వేదాంతుల అజాతికిని మిక్కిలి భేదము కలదు. పరమార్థమున చతుష్కోటి కల్పితము ఉన్నది. అస్తి లేదు, నాస్తి, ఉండియునూ లేదు, అస్తి నాస్తి, లేనే లేదు, నాస్తి నాస్తి అను 4 భావములనే చతుష్కోటి అందురు. అనగా ఆత్మను ఉన్నాడని తార్కిక మీమాంసకులును ఆత్మ లేదని, వైనాసికులు బౌద్ధులును అది ఉండియునూ లేదని, అర్ధవైనాసికులైన దిగంబరులును లేనే లేదని అత్యంత శూన్యవాదులను తెలిసికొన్నారు. కాని పరమార్థము ఈ 4 భావములకు అతీతము. కోట్యశ్చతస్రయేతాస్తు గ్రహైర్యాసాం సదావృతః భగవానాభిరస్పృష్టో ఏన దృష్టః స సర్వదృక్. ఎవడు చతుష్కోటి యొక్క స్పర్శలేని ఔపనిషద పురుషుడగు ఆత్మను తెలిసికొన్నాడో అతడే సర్వజ్ఞుడని భావము. ప్రశ్న: మాండూక్యమున అద్వితీయ బ్రహ్మమైన తురీయాత్మయేప రమార్థమని వర్ణింపబడియున్నట్లు భాష్యకారికలు తెలుపుచున్నవనియూ అర్థానిని సమర్థించుటచే గౌడపాదులు ప్రకరణ చతుష్టయమును రచించిరనియూ తెలియుచున్నది. కాని ఈ కారికలయందు ఎచ్చోటను ఇటీవలి వేదాంతులలో కొందరు తెలుపుచుండు తురీయాతీతావస్థయున్నట్లు కనబడదు. ఇందు సత్యాంశమేమి సమా మాండూక్యమునందేగాక దశోపనిషత్తులలో ఎచ్చటను తురీయాతీతమును వర్ణించునట్లు లేదు. శృతియే తురీయమును, శాస్త్రం శివమద్వైతం అని చెప్పుటచే తురీయమున కంటే అన్యమైన తురీయాతీతమున్నదనుట అర్ధరహితము భ్రాంతియే. ఆక్షే మండల బ్రాహ్మణోపనిషత్తున జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయాతీతాః పంచవస్థాః అని ఉన్నది. కాన తురీయాతీతమును అంగీకరించవలసినదే సమామండల బ్రాహ్మణము యోగోపనిషత్తులలో చేరును. అచ్చట యోగారంభము నుండి సమాధి లభించు వరకు త్రిపుటి ధ్యాతృధ్యానధ్యేయ భావము గల స్థితిని కూడా యోగులు తురీయమందురు. సమాధియందు త్రిపుటి రాహిత్య స్థితి కలుగును. ఇది తురీయాతీతమని యోగులు చెప్పెదరు. కాని ముఖ్య వేదాంతోపనిషత్తులలోని జ్ఞానకాండకు ఈ తురీయాతీతమునకు ఎట్టి సంబంధము లేదు. ఆ తురీయము వేరు. యోగులు తెలిపెడి తురీయాతీతావస్థలు జాగ్రదవస్థయందే అంతర్గతములు, కల్పితములు. దశోపనిషత్తులలో జ్ఞానభాగమున తెలిపిన తురీయము అవస్థాతీతము. యోగులు ఉపయోగించు తురీయాతీతమును శబ్దమును ఎవరో ఇటీవలి వేదాంతమున ఉపయోగించిరి. కాని మాండూక్య శృతియందును కారికలయందును భాష్యములయందును తురీయాతీతమును శబ్దములేనే లేదు. కావున వేదాంతశాస్త్ర రమున తురీయమునకు విలక్షణమైన తురీయాతీతమున్నదనుట భ్రాంతియే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగ్ంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సంపూర్ణం. అధ్యారోపము ఒక వస్తువున అది కాని దానిని కల్పించుట, అపవాదము కల్పించిన వస్తువును నిషేధించుట, అత్యాహారము ఎక్కువగా ఆహారమును సేవించుట, అబాధ్యము బాధింపదగినది, అసంభావ్యము సంభవింపదగనిది, అపౌరుషేయవాదము వేదము మనుష్యులచే రచింపబడలేదనుట, అభేద చింతనము ఒకటే అని ధ్యానించుట, ఆస్పదము మసచీకటియందు రజ్జువున తోచు సర్పమునకు రజ్జువే, ఆస్పదము లేక అధిష్టానము ఆశ్రితావస్థలు, జాగ్రత్తనాశ్రయించిన అవస్థలు. ఆప్తకాముడు సర్వకామములను ఒకే మారు పొందినవాడు. ఉపాధికృతము ఉపాధి వలన ఏర్పడిన ధర్మము. ఉన్మాదావస్థ పిచ్చి, ఉత్కటేచ్ఛ తీవ్రమైన ఇచ్ఛ. కాలము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అను వ్యవహారమునకు విషయమైనది. కీలకము రహస్యము. గ్రాహ్యగ్రాహకము గ్రాహ్యమన గ్రహింపదగినది, గ్రాహకమన గ్రహించినది. గోసాదృశ్యము ఆవు యొక్క పోలిక. గౌణము అముఖ్యము, జయరాశి విచారింపదగిన విషయము. జిజ్ఞాసువు తత్వమును విచారించువాడు. ధర్మాధర్మములు పుణ్యపాపములు దర్శనము శాస్త్రము ద్యులోకము స్వర్గలోకము దక్షిణనేత్రము కుడికన్ను దేశము బయలు
అచ్చట ఇచ్చట ఎచ్చట అను వ్యవహారమునకు విషయము దృక్కుచూచువాడు పరమార్థము నిజరూపము ఎప్పటికినీ మారనిది ప్రచ్ఛన్న బౌద్ధులు లోపల బౌద్ధులుగా ఉండి బాహ్యమున వేదాంతులని చెప్పుకునేవారు. ప్రతీత్య సముత్పాదము ప్రపంచము పుట్టనే లేదను శూన్యవాదము నాగార్జున సంప్రదాయము ప్రతిబంధకము అడ్డు ప్రతిషేధము నిషేధించుట ప్రమాత ప్రమాణములను ఉపయోగించువాడు. ప్రస్ఫుటము స్పష్టమైనది ప్రవృత్తి ప్రవేశము ప్రయుక్తము ప్రయోగింపబడినది భోక్త అనుభవించువాడు. మృగతృష్ణ కాజలము ఎండమావుల ఎందలి నీరు రజతము వెండి వస్తుజ్ఞానజన్య సంస్కారము వస్తుజ్ఞానముచే కలిగిన సంస్కారము. వ్యభిచరితము ఒకసారి ఉండి మరి ఒకసారి లేకపోవుట విపరీత భావన ఒక వస్తువును ఇంకొకటని తెలుసుకొనుట విషయమును తెలుసుకొను సాక్షి. వైశిష్ట్యము గొప్పతనము వైమత్యము భేదాభిప్రాయము శశవిషాణము కుందేటి కొమ్ము శుక్తి ముత్తెపు చిప్ప సుషుప్తి స్వప్నములేని గాఢ నిద్ర స్పందనము కదలిక సంభావన సంశయముతో కూడిన నిశ్చయము సాదృశ్యము పోలిక సాక్ష్యము సాక్షికి గోచరించు దృశ్యరాశి సాంకర్యము కలయిక అంటూ మాండుక్యము శృతి షడ్లింగములు ముముక్షువు షడ్లింగ పూర్వకముగా ఆచార్యుల వలన ఉపనిషత్తులను శ్రవణము చేయవలెను. ఒకానొక ప్రకరణమునందలి గూఢార్థమును తెలియ జేయు సూచనలనే లింగములందురు. ప్రతి ఉపనిషత్తునకును షడ్లింగములున్నవి. అవేవన ఉపక్రమోపసంహారము ప్రకరణమున ప్రతిపాద్యమైన విషయము యొక్క ప్రారంభ వర్ణనయే ఉపక్రమము. ఆ విషయమునే అంత్యమును కూడా వర్ణించుటయే ఉపసంహారము. అభ్యాసము ఆ విషయమునే మరల తెలిపినచో అభ్యాసము. అపూర్వత ప్రత్యక్షాది ప్రమాణములకు విషయము కాకుండుటయే అపూర్వత. ఫలము అమృతత్వమే మోక్షమే ఫలము. అర్ధవాదము ప్రతిపాద్య విషయము యొక్క ప్రశంస తద్విపరీతమగు దాని నిందయే అర్ధవాదము. ఉపపత్తి ప్రతిపాద్యమును స్పష్టపరచుటకై అనేకములగు అనుభవాంగ తర్కములను తెలుపుటయే ఉపపత్తి. మాండూక్యమున ఓమిత్యేతదక్షరమిదగ్ం సర్వం అను మంత్రమే ఉపక్రమము. అమాత్రశ్చతుర్థో అను మంత్రము ఉపసంహారము. ప్రపంచోపశమం శాంతం అను మంత్రము అభ్యాసము. అదృష్టమ వ్యవహార్యం అను మంత్రమున అపూర్వత కలదు. సంవిసత్యాత్మనాత్మానం యా ఏవం వేద అను మంత్రమున ప్రయోజనము తెలుపబడెను. ఆప్నోతిహ వై సర్వాన్ కామాన్ అను మంత్రము నుండి వా మంత్రము వరకు అర్ధవాదము కలదు. ఈ ఉపనిషత్తున చతుర్విధ పాదకల్పన ద్వారా అవస్థాత్రయ కార్యకారణ ప్రక్రియలనబడు అనుభవాంగ తర్కములు తెలుపబడెను. ఇదే ఉపపత్తి అను ఆరవలింగము. ఈ షడ్లింగముల వలన మాండూక్యమునకు అద్వితీయాత్మ విజ్ఞానమున తాత్పర్యము కలదని రుజువగును.